మీరు ఇందాక మాట్లాడుతూ రజనీకాంత్ గారితో మంచి అనుబంధం ఉందని చెప్పారు. రజనీకాంత్ గారితో వర్క్ అసోసియేషన్ ఎక్కడ కుదిరింది సార్? అది నెగిటివ్గా విన్నా పాజిటివ్గా విన్నా అది కూడా చెప్పాలి కదా. అవునా? నెగిటివ్గా అంటే మామూలుగా మా కొన్ని అలంకారాలు ఉంటాయి కదా, అలవాట్లు అట్లా చెప్పాను. నాగేశ్వర గారిని అడిగాను నేను, సార్ నేను ప్రేక్షకుడిగా చాలా అదృష్టవంతుండండి, టెక్నీషియన్గా దురదృష్టవంతుండి. అసలు నటున్న ఇండస్ట్రీ ఇంకా వాడుకోలేదు అనేది చాలా గొప్ప మాట. ఎందుకంటే ఆయన రూపాన్ని వాడుకున్నారు. చిరంజీవి గారికి కూడా అదే కదా జరిగింది. చిరంజీవి అంత గొప్ప నటుడు, మహానటుడు కదా ఆయన. ఇప్పుడు ఆయన సినిమాలన్నీ చూసేసి మనందరం చాలా గొప్పగా చేశాడు. అది ఇప్పుడు అల్లు అర్జున్ చేశాడండి. ఇప్పుడు అతను అప్కమింగ్ స్టేజ్లోనే ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఎన్ని సినిమాలు హిట్ అయినాయి నేను అలా చెప్పను. కానీ మీరు ఒక సినిమా చేశారు డైరెక్టర్గా, ఒకదానితో ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎర్లీ స్టేజ్లో మీరు డైరెక్ట్ చేయాలని ఆలోచన ఎందుకు? నా మార్కెట్ నా ఇది ఉపయోగించుకొని ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి డబ్బులు ఎగ్గొట్టి ఇదంతా చూసి వాళ్ళు నాకు ఫోన్లు చేసి నేను ఎందుకు ఇంతమందిని బాధ పెట్టాలి డైరెక్షన్ చేసి నా కోసం వచ్చి చేసిన వాళ్ళని అయ్యో అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను. ఈ మధ్యకాలంలో బాగా మీకు నచ్చిన సినిమాలు ఏంటి, ఏం చెప్తారు సార్? నిజంగా చెప్పమంటారా? చెప్పండి. ఈ మధ్యకాలంలో నాకు ఏది సంపూర్ణంగా నచ్చలేదు. నాయుడు గారు ఇంట్లో నుండి చూసేవాట ఏ రూమ్లో లైట్ వెలుగుతుందని, పైన పడుకున్నారా లేదా స్టాఫ్ అని. లైట్ నాట్ ఫోన్ చేసాడు, అక్కడ ఉండి ఆ రూమ్లో ఎవరున్నారు ఈ రూమ్లో ఎవరున్నారు ఫోన్ చేసేవాడు రిసెప్షన్కి. అసిస్టెంట్లు డైరెక్టర్లు అంటే రేపు క్లాస్ ఉంటుంది వాళ్ళకి, ఎందుకు నిద్రపోలేదు వాళ్ళని. వెల్కమ్ టు బోల్డ్ టాక్ విత్ వేణుబికి. ఈరోజు మనతో పాటు మరుదూరి రాజా గారు ఉన్నారు. రాజా గారి పేరు చెప్తే ఎన్నో సినిమాలు ఇలా ఫ్లాష్ అవుతూ వస్తుంటాయి. మనం అలరించిన దాదాపు 200 నుంచి 250 సినిమాల వరకు ఆయన మాటలు అందించడం జరిగింది. ఆయన మాటలు మన స్క్రీన్ పైన ఎంతో ఆహ్లాదాన్ని అందించాయి, ఒక్కోసారి కన్నీళ్ళు పెట్టించాయి. మరుదూరి రాజా గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, హ్యాపీ. చిత్ర పరిశ్రమకు వచ్చి మీ జర్నీ ఎంతకాలం అయిందంటే ఏం చెప్తారు సార్? 35 సంవత్సరాలు అయింది. 35 years అయిందా? 35 years. వెరీ గుడ్ సార్. ఎన్ని సినిమాలు సార్? మనకి ఒక్కొక్క దగ్గర 250 కనిపిస్తుంది, ఒక్కొక్క దగ్గర 300 సినిమాలు కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు రాశారు. 200 నుండి 250 వరకు ఉన్నాయి. నేనే లెక్కే లేదు. ఓకే. నాకు ఎందుకు లెక్కేసుకోవడం ఇష్టం లేదు. నన్ను లిస్ట్ కూడా చేయమని అడిగారు. లిస్ట్ కూడా నాకు ఇష్టం లేదు. ఓకే. నాకు తెలుసు 250 రీచ్ అయింది అని, దాటలేదు. అదొక్కటి తెలుసు నాకు. ఎందుకు ఇష్టం లేదు సార్? మీ పని చేసిన పనిని మీకు లెక్కేసుకోవడం ఇష్టం లేదని? నాకు కోడి రామకృష్ణ గారు ఒకప్పుడు ఒక 15 years 20 years బ్యాక్ స్టేట్మెంట్ చదివాయండి. నీ సినిమాలు నువ్వు లెక్కేసుకోవడం మొదలుపెట్టానంటే నువ్వు ఇంకా తర్వాత వర్క్ చేయలేవు, అందుకని నా సినిమాలు నేను లెక్కేయలేదని చెప్పాడు ఆయన. చాలా గొప్ప మాట అది. మనం ఎందుకు లెక్కేసుకోవాలి? మనం మెట్లు ఎక్కుతున్నాం, వెనక్కి ఎందుకు చూసుకోవాలి? ఎన్ని మెట్లు ఎక్కువ వచ్చాం ఆయాసం రావడానికి అది. అవునా? చాలా మంచి మాట సార్. ముందుకు వెళ్ళేటప్పుడు ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళి అవి లేనిపోని మనం భుజాలు ఏరేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దానివల్ల మనకు పెరగాల్సిన అహంకారము లేదు. అసలు ఇప్పుడు రాసినవి ఎన్నని కాదు, అసలు రాయాల్సిన సినిమాలు కాదు, రాయాల్సిన విషయాలు ఇంకా ఎన్ని మిగిలిపోయి ఉన్నాయి. సినిమాలు కాదు, రాయాల్సిన విషయాలే ఎన్నో మిగిలిపోయినాయి. ఓకే ఓకే. ఇప్పటి వరకు నాకు తెలిసి, నేను ఇది ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానో అహంకారంతో చెప్తున్నానో నాకు తెలియదు, కానీ నేను రాయాలనుకున్న వాటిలో ఇంతవరకు రాసింది ఒక 30% మాత్రమే. ఓకే. అంతే, 30% రాసా. ఇంకా 70% మిగిలే ఉంది. అది కూడా నేను లెక్క కట్టకూడదు, ఎంతో మిగిలి ఉంది. నేను ఊరికే ఉరామరిగా చెప్పాను, ఇంకా రాయాల్సినవి ఎన్నో ఉన్నాయి. ప్రతిరోజు రాయాలి. ఈరోజు జరిగేదంతా రాయాలి, రేపు జరిగేదంతా రాయాలి, నిన్న మొన్న అటు మొన్న రాబోయే కాలం అంతా రాస్తూనే ఉండాలి కదా. అవును. ప్రతిరోజు అనుభవమే కదా, ప్రతిరోజు జీవితం నడుస్తూనే ఉంటుంది కదా. నడిచే ప్రతి సంఘటన ఏదో ఒకటి ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు ఎప్పుడు రాయటం అవుతుందంటే చివరి శ్వాస తీసుకున్న తర్వాత అవుతుందంటే. అది వెరీ గుడ్ అండి. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది సార్. 35 సంవత్సరాలు మీకు జర్నీ అన్నారు, సినిమా ఇండస్ట్రీ జర్నీ. అసలు మీ వయసు ఎంత సార్ ఈ టైం? ఇప్పుడు నన్ను ఎందుకండి మీరు
ప్రాబ్లమ్స్ వయసు వద్దు. ఏ వయసులో వచ్చారు మీరు సినిమా ఇండస్ట్రీకి? సినిమా ప్రస్థానం ఎప్పుడు మొదలైంది మీది? ఇప్పుడు మీరు ఏ వయసులో వచ్చారని అడుగుతారు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు నేను వచ్చి 30 సంవత్సరాలు అయిందని చెప్పా. అవును. ఇప్పుడు నేను ఏ వయసులో వచ్చానో చెప్తే మీరు పట్టుకుంటారు. మీరు నాకు 65 సంవత్సరాలండి. 65. ఎందుకంటే జీవిత అనుభవం అనేది మీ కళ నుంచి జాలువారుతుంది కదా. అంటే నేను ఊరికే సరదాగా అన్నా కానీ వయసు చెప్పుకోవడానికి ఎందుకు, నాకు 65. ఎస్. ఈ మాట చెప్తే నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఓ అంతేగా మరి. అంటే నేను ఓవర్గా చెప్పట్లేదు. మొన్న మధ్య ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఆ వ్యాన్ డ్రైవర్ 2 రోజులు చూస్తున్నాడు నన్ను. సార్ మీకు ఎంత సార్ ఏజ్ అన్నాడు. బాబు 65, 66 రాబోతుందని చెప్పా. అట్లా కనిపించలేండి సార్ అన్నాడు. నీ లెక్కలు తప్పు, నా తప్పేం లేదు, ఉన్న విషయం చెప్తున్నాను. అట్లా కనిపిస్తారు సార్, ఒక 58, 60 అన్నాడు. సరే ఏదో ఒకటి అనుకో, నువ్వు నేను ఎన్ని అబద్ధాలు అనుకున్నా, నువ్వు మన అపోహల్లో బతికినా దేవుడు నాకు అంకె ఫైనల్గా ఫిక్స్ చేసి పెట్టాడు కదా, అది టచ్ చేస్తాం కదా. లెక్క తెలిసిన వాడు మనం ఎందుకు లెక్కలు వేసుకోవటం. అంటే గురుగారు ఇక్కడ మనం కొన్ని తరాలను చెప్పుకుంటాం ఇండస్ట్రీలో. మొదటి తరం, రెండో తరం, మూడో తరం ఉంది కదా. నాగేశ్వర గారు, రామారావు గారి తరానికి మీరు వచ్చేటానికి నాకు తెలిసి వాళ్ళు సినిమాల్లో అడపదడప చేస్తున్నట్టున్నారు, లేదా పొలిటికల్గా వెళ్ళిపోయినట్టు రామారావు గారు. దాని తర్వాత తరం మొత్తంతో అందరూ పనిచేస్తారు. కృష్ణ గారితో పనిచేసినట్టు గుర్తు నాకు. హరికృష్ణ గారికి శ్రావణ మాసం సినిమాకి వర్క్ చేసిన గుర్తు. ఆ తర్వాత జనరేషన్లో మీకున్న అనుబంధం చెప్పమంటే ఏం చెప్తారు గురుగారు? నేను వచ్చేటప్పటికి రామారావు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు నేను చిన్నప్పటి నుండి అభిమాని. నాగేశ్వరరావు గారు అంటే ఊహ తెలిసినప్పటి నుండి 7-8 ఏళ్ళ నుండే నేను జగమేమయ్య పాటలు పాడుకునేవాడిని. నేను అంత అభిమానం ఆయన. ఆ అభిమానంతో పెరిగి ఆయనతో పనిచేయాలని కోరుకుండేది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. కానీ నాకు కరెక్ట్గా అవకాశాలు రాలేదు. కానీ కొన్ని సన్నివేశాలు నాగేశ్వరరావు గారికి నేను రాసే అవకాశం, అదృష్టం వచ్చింది నాకు. అది సకుటుంబ సపరివార సమేతంగా అని ఎస్వి కృష్ణారెడ్డి గారు సినిమా. ఆ సినిమాలో ఆయన కొన్ని సీన్స్ రాశాను నేను. తర్వాత రగులుతున్న భారతనం అని అల్లాని శ్రీశ్వరరావు సినిమా తీశాడు. అందులో కూడా ఆయన యాక్ట్ చేశారు నాగేశ్వరరావు గారు. ఆయన కొన్ని సీన్స్ రాశారు. నాకు కలిగిన గొప్ప ఇదేంటంటే, ఒక విధంగా ఆలోచిస్తాం, ఇక్కడికి వచ్చాక నేను 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 అనుకుంటాం. కానీ ఈ నేను అనేవాడు ఒకప్పుడు అల్పుడు కదా. బాగా ఆలోచిస్తే అసలు నాగేశ్వర గారిని చూడగలమా అనుకునేంత వయసు కదా అది. ఆయనతో పక్కన కూర్చొని కబుర్లు చెప్పటం, ఆయనతో మాట్లాడటం, ఎన్నో విషయాలు చర్చించటం అనేది ఒక ఎడ్యుకేషన్, ఒక అదృష్టం కదా నాకు. అవకాశం వచ్చిందా? చాలాసార్లు మాట్లాడాను, ఇంటికి వెళ్ళి మాట్లాడానుతో కలిశాను. చాలా ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట ఆయనతో మాట్లాడితే. నేను ఆ రోజుల్లో చెప్పాను, నాగేశ్వర గారిని అడిగాను, సార్ నేను ప్రేక్షకుడిగా చాలా అదృష్టవంతుండండి, టెక్నీషియన్గా దురదృష్టవంతుండి. మీరు యాక్ట్ చేసిన రామారావు గారు యాక్ట్ చేసిన లాంటి సినిమాలు నేను రాయలేకపోతున్నానని బాధ వేస్తున్నాను. మీరు బాధపడాల్సిన అవసరం ఏంటండి, అప్పటివన్నీ ఆలోచనలు ఇన్స్పైర్ తీసుకోండి ఆ సినిమాలన్నీ, వాటిని మళ్ళీ కొత్తగా అడాప్ట్ చేసి మళ్ళీ రాయండి, తప్పేందని సలహా ఇచ్చాను నాకు. వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా అడాప్ట్ చేయండి వాటిని అని చెప్పారు. ఆయన నాకు మంచి ఇది, నేనంటే చాలా ఆయనకి కారణం ఏంటంటే, నేను గౌరీ అనే సినిమాకి 50 days ఫంక్షన్ అప్పుడు ఆయన స్టేజ్ మీద, సుమంత్ సినిమా కదా, సుమంత్ సినిమాకి నేను రైటర్ని. నేనేం చేశానంటే, ఎప్పుడైనా వేదిక మీద మనం ఏం చేయాలంటే, ఎవరిని పొగడకూడదు. వేదిక మీద ఉన్న వాళ్ళని పొగిడితే ఆ తర్వాత వాళ్ళు మనల్ని పొగడరు. వాడు పొగిడాడు కాబట్టి మనం పొగడాలి అని మానేస్తాడు వాళ్ళు. అయినా నేనేం చేశానంటే, నాగేశ్వరరావు గారు నేను అభిమానించి నా ఆరాధ్య నటుడు అని ఆయనకి ఇంకా నమ్మకం కలిగించడం కోసం మహాకవి క్షేత్రంలో పాట పాడి వినిపించాను నేను. ఒక క్షణం 4 లైన్లు వినిపించాను. అంటే ఆయనకి పూర్తిగా నమ్మకం రప్పిస్తాను. ఆయన విన్నాడు, చాలా హ్యాపీ ఫీల్ అయినాడు. తర్వాత ఆయనకి స్పీచ్ చెప్పేటప్పుడు అందరినీ గురించి చెప్తూ నా వైపే చూస్తున్నాడు, కానీ నా గురించి ఏం చెప్పట్లే. నాకు అర్థమవుతుంది, ఆయన కళ్ళు ఇలా చూస్తాడు కదా ఒకసారి, ఆయన చూసే చూపులో లాస్ట్లో అన్నాడు, ఆయన నా అభిమాని అన్నాడు కాబట్టి నేను ఆయన గురించి ఏం చెప్పలేకపోలేను, కానీ ఈ సినిమాకి అద్భుతమైన డైలాగులు రాశాడు ఆయన అన్నాడు.
ఇంతకన్నా నాకు అవార్డు ఏం కావాలి? సూపర్ అండి. అలాంటి అనుభూతులు పొందా. అట్లాగే కృష్ణ గారి సినిమా శ్రావణ మాసం సినిమాకు దానికి రాశా. ఇంకా మిగిలిన హీరోలు అందరికీ రాశా. దే ఆర్ డిఫరెంట్. నేను నాగేశ్వర గారితో ప్లస్ నాగార్జున గారికి పనిచేశారు చాలా సినిమాలు. వెంకటేష్ బాబు, నాగార్జున, బాలయ్య బాబు, ఆల్మోస్ట్ ఆల్. అంటే నేను చెయ్యని వాళ్ళు అంటే సినిమాలు చేయని సినిమాలు అంటూ లేవు. చేశాను కానీ కొన్నిటికి సహకారంగా ఆ సినిమాకి కొంత కంట్రిబ్యూషన్ చేశాను. ఆ చేసిన సినిమాలు చిరంజీవి గారి సినిమాకి చేశాను, పవన్ కళ్యాణ్ సినిమా చేశాను. అవునా? ఏం సినిమా సార్ అది? సుస్వాగతం. ఓ, సుస్వాగతాన్ని చేశారా? సుస్వాగతాన్ని కంట్రిబ్యూట్ చేశాను. చిరంజీవి గారిది హిట్లర్ చేశా, ముగ్గురు మనగాళ్ళకి చేశాను. ముగ్గురు మనగాళ్ళు. ఓ, అలా జరిగిపోయింది. అంటే మన క్రెడిట్ లేకపోయినా ఆ సినిమాకి వాళ్ళకి సహకారం కావాలి, ఏదో ఒకటి అసోసియేషన్ ఉంది మీకు అడిగినప్పుడు మాత్రం నేను అందించాను. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ అక్కినేని అంటే ఇప్పుడు మనం ఒక వయసులో నాగేశ్వర గారు మన అభిమాని అనుకుంటాం. మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత ఇద్దరు వాల్యూ, రామారావు గారు నాగేశ్వర గారు ఏంటో వాళ్ళ విలువలు ఏందో మనకు అర్థమైతే మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈనాడు సినిమా అనే దానికి ఒక ఎడ్యుకేషన్ అందించింది వాళ్ళిద్దరే హీరోల్లో, ఖచ్చితంగా. అవునా? తర్వాత వచ్చిన జనరేషను భవిష్యత్ తరాలకు వీళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. మీరు ఇందాక మాట్లాడుతూ రజనీకాంత్ గారితో మంచి అనుబంధం ఉందని చెప్పారు. రజనీకాంత్ గారితో వర్క్ అసోసియేషన్ ఎక్కడ కుదిరింది సార్ అది? నాకు అనుబంధం అంటే ఆయన మీద అభిమానం ఉండేది. యూత్ లెవెల్లో ఉన్నప్పుడు అంతులేని కథ సినిమా చూసా. సరే మామూలుగా తర్వాత ఆయన సినిమాలన్నీ చూస్తుండేవాడిని నేను. చూసిన తర్వాత తెలియని ఒక ఆయన మీద ఒక పాజిటివ్ అభిమానం లాగా ఇదంతా ఒక స్టైల్ అనేటట్టు అనుకుంటూ వచ్చాను. ఏందో స్టైలు బాగుంది, బాగా చేస్తాడు. తర్వాత ఆయన వ్యక్తిత్వం గురించి విన్నా నేను. ఓకే. నెగిటివ్గా విన్నా, పాజిటివ్గా విన్నా, అది కూడా చెప్పాలి కదా. అవునా? నెగిటివ్గా అంటే మామూలుగా కొన్ని అలంకారాలు ఉంటాయి కదా, అలవాట్లు, వాటి గురించి. అంటే డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు, అవన్నీ నా ఉద్దేశంలో వ్యసనాలు, వాటిని వ్యసనం అంటారు. దుర్వ్యసనాలు వేరే ఉంటాయి. అవేంటంటే పిసినారితనం, ఓకే, లోభితనం, ఎప్పుడు సంపాదించాలని ఆశ, దుర్మార్గం, దోచుకోవాలని పక్కన అవి దుర్వ్యసనాలు. ఓకే ఓకే. వ్యసనం వేరు, దుర్వ్యసనం. ఆయన నేను చిన్నగా ఎప్పుడో తెలిసేది ఏంటంటే ఆయన మ్యాక్సిమం అందరికీ హెల్ప్ చేయాలనే ఇదిలో ఉంటాడు. ఆ హెల్ప్ కూడా నిస్వార్థంగా చేస్తాడు. తర్వాత తనకేదో రావాలి, తనేదో ఇప్పుడు ఆయనకి ఏ ఉద్దేశం లేదు ఆ రోజు. మామూలుగా ఏమంటే దీన్ని ప్రతిఫలాపేక్షతో చేస్తారు కొంతమంది. అది కాదు. అతను ఏంటంటే నాకు దేవుడు ఇచ్చాడు, నేను ఇస్తున్నాను, ఈ భావంతో చేస్తాను. అందుకని ఒక వ్యక్తిగతంగా ఉండేది. బహుశా ఆరా, ఆ వైబ్రేషన్, ఆ ఇన్నర్ పవర్ చూసారా, అది ఏమాత్రం అందం లేకపోయినా ఆయనలో తేజస్సు తెచ్చింది. ఆ తేజస్సు అనేక కోట్లాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఆయన ఎంత పిచ్చి గడ్డం వేసుకొని, పిచ్చి బట్టలు వేసుకొని తిరిగినా ఆయన ఒక్క క్షణం ఎక్కడా నెతుకుతారు తప్ప ఆ తర్వాత చూపు అంతా ఆయన మీదే ఉంటుంది. అంత మ్యాగ్నెట్ రజనీకాంత్. అలా వ్యక్తి అనేవాడు అలా ఉండాలి. నా ఉద్దేశం నటులు అని కాదు నేను అనేది. ఏ వ్యక్తి అయినా అది ఎవరు ఆకర్షించగలరండి? ఆయన జగదేక సుందరాకారుడేం కాదు, ఆజానుబాహుడు, 6 అడుగులు ఏం లేడు, విశాలమైన ఛాతీ లేదు, ఏమీ లేవు, హంగులు లేవు. కానీ అంతమంది లాగుతున్నాడంటే అతనికి భగవంతుడు ఆశీర్వాదం ఉంది. ఆ బాడీలో ఒక రకమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. అందుకని నేను అది చూశాను. చూసి సరే అంటే, లేకపోతే ఆయన కథలకి అలా చూడంగానే ఎంత బాగుంటుంది, ఫ్రేమ్ టు ఫ్రేమ్ కదులుతుంది. అంత గొప్ప నటుడు కదా ఆయన. కానీ అసలు నటుడిని కూడా ఇండస్ట్రీ ఉపయోగించుకోలేదు, అది వేరే విషయం. ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నాడు కదా. కమర్షియల్ హీరోనే కాదు కదా, మనం అంతులేని కథ చూసాం. అలాంటి క్యారెక్టర్లు ఇప్పటికీ చేయగలడు ఆయన, ఇస్తే చేస్తాడు. మీకు ఆ టైంలో డైలాగులన్నీ కూడా, ఇప్పుడు మీరు రాసింది మొదటి సినిమా ఈ తరం ఫిల్మ్స్ అవన్నీ కూడా రాజశేఖర్ హీరో కదా, రాజశేఖర్ గారు కదా.
రాజశేఖర్ గారు అంటే ఆ రాజశేఖర్ గారికి కూడా పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి. మళ్ళీ డైలాగ్ కింగ్ ఏం చెప్పేవాళ్ళు, సాయి కుమార్ గారి డబ్బింగ్ మళ్ళీ పదునైన డైలాగులు అన్నీ ఉన్నాయి. మీరు రాస్తున్న టయానికి మీరు కొత్తగా వచ్చారు, సమాజానికి ఎంతో అబ్జర్వ్ చేస్తే కానీ అలాంటి మాటలు వచ్చాయి కావు. ఎట్లా వంట పట్టించుకున్నారు ఇది? అది నాకు తెలియదు. అబ్జర్వేషన్ సమాజం ఇలాంటి వాళ్ళు చెప్పేదాకా ఇప్పుడు పోపురి బాబురావు గారు ఫోన్ చేశారు, ఒక 6 months దాటింది. నాకు 28 ఏళ్ళు ఆ సినిమా రాసినప్పుడు నవభారతం. ఆమె నవభారతం టీవీలో వస్తుందయ్యా అన్నాడు. అంటే ఆహా అన్న. రాజా నీ వయసు ఎంత రాజా నువ్వు అది రాసినప్పుడు అన్నాడు. అంటే 28 ఏళ్ళు ఉంటాయి సార్ అన్న. 28 ఏళ్ళకి నువ్వు ఆ కథని ఎట్లా ఫామ్ చేసి అది సెట్ చేసి అలాంటి డైలాగ్ ఎట్లా రాసావు అన్నాడు. అదేముంది సార్, మీరందరూ సహకరించారు కదా, మీరు బాబురావు గారు హర్నారావు గారు అందరూ కూర్చున్నారు, ముత్యాల సుబ్బయ్య గారు కూర్చున్నారు కదా అన్న. ఆయన మేమేం చేసాము, ఊరికి మాట్లాడతావు నువ్వు, మొత్తం నీ భుజాన్ని వేసుకొని వెళ్ళావు నువ్వు ఆ సినిమాని, నాకు తెలియదా నువ్వు అంటావు కానీ మాటకన్నాడు. అండ్ అంత మెచ్యూరిటీ ఎట్లా వచ్చిందని నీకు ఆలోచిస్తున్నావు అన్నాడు. అది నాకు తెలియదు, నేను మెచ్యూర్డ్గా రాస్తున్నాను, బాగా రాశాను. ఎమోషన్లో మాత్రం రాయాలని తెలుసు నాకు. ఎమోషన్గా రాయాలి, ఆ ఎమోషన్లో ఏదో మీనింగ్, ఒక భావం అందించాలి, ఒక స్ఫోరకంగా ఒక మూమెంట్ తీసుకొచ్చేట్టు ఉండాలి. డైలాగ్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది నాకు, దాంతో రాసే తప్ప నేను మహాజ్ఞాని కాబట్టి ఇలాగే రాయవాలని మాత్రం డిసైడ్ కాలే. అసలు నటున్న ఇండస్ట్రీ ఇంకా వాడుకోలేదు అనేది చాలా గొప్ప మాట. ఎందుకంటే ఆయన రూపాన్ని వాడుకున్నారు అంతే, ఆయన రూపాన్ని అంటే కమర్షియల్ వేలో ఆయన స్టైల్ని. చిరంజీవి గారికి కూడా అదే కదా జరిగింది. చిరంజీవి అంత గొప్ప నటుడు, మహానటుడు కదా ఆయన, మహానటుడు ఆయన, అద్భుతమైన నటుడు. ఇప్పుడు ఆయన సినిమాలన్నీ చూసేసి మనందరం చాలా గొప్పగా చేశాడు. అది స్టెప్పులు పాటలు వీటిల్లో ఫైట్లు చేయటం ఇది కాదు కదా, నటన కాదు కదా, దట్ ఈజ్ నాట్ దాట్. ఆయన పున్నమి నాయుడులో చేశాడు, మన ఊరి పాండవుల్లో చేశాడు, మీరు చూసే ఉంటారు. అవును, పునాదిరాళ్ళు ఆ సినిమాలు ఉన్నాయి, అవును, ఆయన అద్భుతంగా యాక్ట్ చేసిన సినిమాలు. అవునా? అవును. అలాంటి సినిమాలు ఆ తర్వాత కమర్షియల్ లైన్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు పున్నమిలాల్సిన లాంటి సినిమా చేస్తానంటే చిరంజీవి గారిని అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? ఓకే, హీరోలకి అభిమానులు ఎంత బలమో అట్ ది సేమ్ టైం వాళ్ళ వల్లే ఆ నటుల్లో ఉండేటువంటి ప్రతిభా సంపన్నతను చూసారు, ఆ వెలుగు, ఆ తేజస్సు, ఆ పవర్ కూడా వాళ్ళ వల్లే నష్టపోతుంది. నిజంగా మీరు నిజం చెప్పారు సార్. అదే వాళ్ళని ఒక చట్టంలో పెట్టి వదిలేసేసారు. చిరంజీవి గారు అంటే డ్యాన్సులు ఉండాలి, పాటలు ఉండాలి, ఫైట్లు ఉండాలి అని చూస్తున్నారు వాళ్ళు. డిఫరెంట్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఎక్కడ వచ్చింది ఆయనకి, ఏ రోజు ఇచ్చారు? మంచి కథలు అని. ఇప్పుడు అల్లు అర్జున్ చేశాడండి, ఇప్పుడు అతను అప్కమింగ్ స్టేజ్లోనే ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఎన్ని సినిమాలు హిట్ అయినాయి నేను అలా చెప్పను, కానీ వయసు రీత్యా అనుభవం రీత్యా అతను ఇంకా అప్కమింగ్ స్టేజ్లోనే ఉన్నాడు. కానీ అతను పుష్పలో డిఫరెంట్గా యాక్ట్ చేసి చేశాడు కదా, నటనకి అవకాశం ఉన్న హీరోగా చేశాడు కదా, అద్భుతంగా మెప్పించాడు కదా, తిరుగులేని నటుడుగా మెప్పించాడు కదా. అలాంటి క్యారెక్టర్ చిరంజీవి గారు వేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా? నేను మామూలుగా చెప్పండి, ఆయన స్టార్డమ్ అనేది స్టార్డమ్లో ఇరికిచ్చేసారు ఆయన్ని. నేను చెప్తున్నాను కదా, ఓకే, ఈ మహానటులందరికీ వాళ్ళ అభిమానులే దేవతలు, వాళ్ళే నెగిటివ్ కూడా. అది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అభిమానులు. మన హీరోలో ఇంకా మహానటుడు ఉన్నాడు, మనం ఇంకా అభిమానించాల్సిన గొప్ప నటుడు ఉన్నాడని వీళ్ళకి తెలియదు అని నేను అనుకుంటాను. నేను ఆ రోజున పున్నమినాథ సినిమా చూసి ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యానంటే, నాకు ఒక ట్రాన్స్లో ఉన్నా, ఎంత బాగా చేశాడు ఆయన. ఇది నేను చెప్పిన మాట కాదు, చచ్చిపోయిన టి కృష్ణ గారు, ఆయన పోపురి బాబురావు గారితో ఎప్పుడు అనేవాడంట, ఆ చిరంజీవి కళ్ళలో ఒక పవర్ ఉందని అనేవాడంట. ఒక పవర్ ఉంది బాబురావు, ఆ కళ్ళలోనే ఒక ఇది ఉందంట అనేవాడు. మహానుభావులు ఒప్పుకున్నాను, నేనంతా బచ్చాని. మరి దాన్ని అంతా ఎక్కడ ఉపయోగించుకున్నాం మనం? అమ్మని తీయని దెబ్బకి వాడేసాం అంతే, అంతేగా.
అంటే నేను వాళ్ళని విమర్శించడం లేదండి, అర్థమైంది, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది. కొంచెం బాధపడతాయి. నేను నాట్ ఇది ఒక ప్రేక్షకుడిగా, ఒక రచయితగా, కళాకారుడిగా ఆలోచించి చెప్పేది ఏంటంటే డ్యాన్సులు చేయాలి, ఫైట్లు చేయాలి, వాటితో అన్నీ చేయాలి. అభినయం కూడా, చక్కని కథలు కూడా మోయాలి. దానికి తగ్గట్టుగా ఒక అద్భుతమైన కథలు కూడా ఆయన చేస్తే ఎంత బాగుండేది. రామారావు గారు, నాగేశ్వర గారు ఎన్ని అద్భుతమైన డిఫరెంట్గా చేయాల. ఒక కాళిదాసు, అమరశిల్పి, జక్కన, తెనాలి రామకృష్ణ, ఎన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోయినారు మహానుభావులు వాళ్ళు. ఆ ఛాన్స్ ఎంత మటుకు ఆయన అట్లా చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను చెప్పే విషయం నాకు కాదు, ఆయన కూడా తెలుసు. అఫ్కోర్స్ ఆయన కూడా 1-2 సందర్భాల్లో ఓపెన్ అయినట్టున్నారు కదా. నేను తెలుసు అనుకుంటున్నాను, ఆయనకి తెలుసు ఆ విషయం. అదే, ఓకే, మంచి మాట చెప్పారు సార్, మామూలు విషయం కాదు. ఎంత అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రీని అయినా మీరు 35 years జర్నీ. స్ట్రగుల్ అండి, ఒక ప్రేక్షకుడిగా పడే స్ట్రగుల్ ఇది. ఓకే, ఒక రచయితగా కూడా బాధేస్తుంది, ఏదో పోగొట్టుకుంటున్నాం కదా మనం. అవును, అంతే కదా. రచయితగా అఫ్కోర్స్ మీరు కొంత జోనర్, కామెడీ జోనర్ మీకు ఎక్కువగా టచ్ చేసినప్పటికి కూడా మీరు చేసిన కథలు కానీ, మాటలకు సంబంధించిన ప్రయాణం కానీ స్టార్టింగ్లో మీ కూడా డిఫరెంట్ సబ్జెక్టులు ఉన్నాయి కదా. డిఫరెంట్ కాదు, అసలు సీజన్ 3 సినిమాకి మీరు రాయటం అంటే ఇది కెరీర్ స్టార్టింగ్లో నాకు తెలిసి అప్పటికి 3వ సినిమా 4వ సినిమా లేదండి, చాలా సినిమాలు అయిపోయిన తర్వాత నాది ఫస్ట్ సినిమా నవభారతం రెవల్యూషనరీ ఫిల్మ్, అది కంప్లీట్. అదే, నేను అసలు రెవల్యూషనరీ రైటర్ అయితేనే అనుకున్నాను నేను. ఏమో అక్కడికి వెళ్తున్నాము, ఇండస్ట్రీ రమ్మన్నారు, పోకూరి బాబురావు గారు అన్ని విప్లవాత్మక చిత్రాలు, పిడికిళ్ళు, గొడ్డళ్ళు ఇవే ఉంటాయి, ఇవే రాయబోతున్నామని అనుకున్నాను. ఈ తరం ఫిలిమ్స్ అంటే అసలు అప్పట్లో ఒక క్రేజ్, ఆ బ్యానర్కి ఒక క్రేజ్ అని అనుకోకుండా నాకు కమర్షియల్ సినిమాల నుండి పిలుపు వచ్చింది. ఆటోమేటిక్గా అవి అడాప్ట్ చేసుకుంటూ నాది కూడా వయసు తక్కువ కాబట్టి అప్పుడు అడాప్ట్ చేసుకునే మనసు ఉంది అప్పటికి. ఓకే, కామెడీ, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఈ సైడ్ అడాప్ట్ చేసుకోగలిగిన ఎనర్జీ ఉంది. అందుకని ఆ సినిమాలు, అటు ఫ్యామిలీ సినిమాలు, ఇటు కామెడీ సినిమాలు, ఇటు రెవల్యూషనరీ సినిమాలు అన్నీ టచ్ చేయగలిగాం. అవును, రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్లో వచ్చినటువంటి కొన్ని బ్లాక్ బాస్టర్స్లో మీ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, మీ స్టోరీ ఎలా ఉండేది సార్? ఆన్ లొకేషన్లో మీరు వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్కి మాటలు రాయాలి. అయ్యో, మాటలు రాయాలి. మహానటుడు కదండి రాజేంద్ర ప్రసాద్ అంటే, మామూలు నటుడు కాదు, అద్భుతమైన నటుడు. అసలు ఒక్కొక్కసారి నేను డైలాగు రాయని ప్లేస్లో కూడా నవ్వించేవాడు. అనగా నవ్వేవాడు జనం, డైలాగ్ ఉండేది కాదు. ఓకే, అనేవాడు, నవ్వేవాళ్ళు. నేను డైలాగ్ రాసేవాడిని, అవతల ఆర్టిస్ట్ చెప్పేవాడు, ఈ ఆహా అంటాడని నేను అనుకునేవాడిని కాదు. అంతేగా, టైమింగ్లో అనేవాడు, ఆహా అనేవాడు, అనగా నవ్వేవాడు. నాకు బాగా ఒక ఇన్స్పైరింగ్ హీరో అండి రాజేంద్ర ప్రసాద్. కామెడీలో మాత్రం అతను ఒక ప్రత్యేకమైన హిస్టరీ పర్మనెంట్గా ఉండిపోతుంది ఇండస్ట్రీలో. ఇంకో 100 ఏళ్ళు గడిచినా రాజేంద్ర ప్రసాద్ గుర్తుంటాడు ఖచ్చితంగా. ఓకే, షూటింగ్ లొకేషన్లు ఎలా ఉండేది సార్? ఎందుకంటే మీరు లొకేషన్కి వెళ్ళేవాళ్ళు, ఈ బెంచ్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ సినిమా అన్నా, లేకపోతే వేరే కామెడీ సినిమా, ఈవి గారి సినిమా అన్నా కానీ ఆర్టిస్టులు మొత్తం ఉండేవాళ్ళు, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. ఎలా ఉండేది సార్ వాతావరణం? అల్లరి కదా, అందరు గోల. రికమెండ్ చేసేవాళ్ళ మిమ్మల్ని, నెక్స్ట్ సినిమాలో నా క్యారెక్టర్ అయ్యి అని అడిగేవాళ్ళ మిమ్మల్ని? లేదు, వాళ్ళకి తెలుసుగా నేను రాసేదే కామెడీ, తప్పకుండా వాళ్ళనే పిలవాలని. అంతేనా? అడగాల్సిన అవసరం ఉంది, వీడు రాసేదే కామెడీ, వీడికి మనమే వెళ్ళి చేయాలన్నట్టు ఉండేవాళ్ళు వాళ్ళు, నన్ను ఏమో అయ్యేవాళ్ళు కాదు. ఓకే, నేను కూడా అదే అనుకునేవాడిని, నేను రాసేదే కామెడీ, వీళ్ళే రావాలనుకునేవాడిని. మీరు ఒక సినిమా చేశారు డైరెక్టర్గా, ఒకదానితో ఆగిపోవడానికి కారణం ఏంటి? ఎర్లీ స్టేజ్లో మీరు డైరెక్షన్ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు? ఒక గొప్ప అనుభవం ఇచ్చారు ఆ సినిమా తాలూకు ప్రజలంతా. అంటే నటులు వీళ్ళు కాదు, ఆ సినిమాని అదేదో అంటారు చూసారా, ఆ సినిమాని అలా నడిపారు వెనకండి కొంతమంది. అక్కడ నుండి అసలు విరక్తి వచ్చింది, వాళ్ళ మీద విరక్తి వచ్చింది. నాకు డెలికేటెడ్ నాది నా బ్రెయిన్. ఇప్పుడు నాకు ఎవడన్నా ₹1,00,000 నష్టం చేసినా నేను భరిస్తా, కానీ నా వల్ల ఒకడికి ₹1,000 నష్టం వస్తే భరించలేను నేను. ఓకే ఓకే, ఆ టైప్ స్వభావం. నా మార్కెట్ నా ఇది ఉపయోగించుకొని ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి డబ్బులు ఎగ్గొట్టి ఇదంతా చూసి వాళ్ళు నాకు ఫోన్లు చేసి
నేను ఎందుకు ఇంతమందిని బాధ పెట్టాలి డైరెక్షన్ చేసి నా కోసం వచ్చి చేసిన వాళ్ళని అయ్యో. అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను నేను. ఓహో. నేను 1,70,000 నా సొంత డబ్బులు పంచాను వాళ్ళకి. అబ్బా. అలా 10,000, 20,000, 15,000 అట్లా నా సొంత డబ్బులు. ఏమంటే పండగ అండి మాకు డబ్బులు రాలేదండి, నేను కాదు ప్రొడ్యూసర్ని కాదు. అయినా పంపించేసాను. నేను పంపిస్తున్నానండి ఎవరికి తెలియకుండా. అట్లా 1,70,000 ఇచ్చేసాను. బా. అలా ఎందుకంటే ఆ తర్వాత ఆలోచించా, మనం డైరెక్షన్ చేస్తే ఎవరికి ఏ నష్టం జరిగినా మన భవిష్యత్తు బాగా చేసుకోవాలి అనుకునేటట్టే చేద్దాం, లేకపోతే వద్దు. ఎవడన్నా నాశనం అయిపోని, ఎవడన్నా ఏదన్నా కానీ అనుకుంటూ మనం వెళ్దాం. ఓకే. మన వల్ల ఎవరన్నా బాగా చేయాలంటే చేసుకుంటూ వెళ్ళగలం అనుకున్నప్పుడే డైరెక్షన్ చేద్దాం. మనకు ఆ మైండ్ సెట్ కరెక్ట్గా రాగలిగితే అప్పుడే డైరెక్షన్ చేద్దాం అనేది ఒకటి పెట్టేసుకున్నాను. అది పెట్టేసుకున్నాను. ఓ సూపర్. అంటే ఏం తెలియని డెలికేటెడ్ షాక్ అయినా నేను ఆ సినిమా వల్ల. ఆ సినిమా కూడా అంతా కమెడియన్స్ ఎక్కువ పెట్టినట్టు కదా మొత్తం. కమెడియన్స్ అంటే పూర్తి కమెడియన్స్ కాదు వాళ్ళు, అన్ని క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. హీరోలుగా వాళ్ళని పెట్టారు. రఘుబాబు, బ్రహ్మాజీ, జీవాని అవును, వాళ్ళనే హీరోలుగా పెట్టి చేశారు. ఏదైనా కథని ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం ఉంది నాకు. దాని భవిష్యత్తు అలా అయింది, దాని పుట్టుక, దాని భవిష్యత్తు అలా అయిపోయింది. సూపర్ సార్. అయితే సార్ ఇక్కడ కొన్ని సినిమాలు బెంచ్ మార్క్ ఫిల్మ్స్ ఉన్నాయి మీ దాంట్లో. ఎగిరే పౌరం తీసుకోండి, లేకపోతే శుభాకాంక్షలు తీసుకోండి, మళ్ళీ దానికి విరుద్ధంగా మీరు ముందు రాసినటువంటి ఆలిబాబా అరడజన దొంగలు, ఇవన్నీ ఒకసారి మీకు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఏమనిపిస్తుంది సార్ ఈ సినిమాల గురించి? ఈ మధ్య ఇల్లు అవి మర్చిపోతున్నారు కానీ ఆ సీన్స్, ఆ సినిమాలు ఎప్పుడు మర్చిపోను. నేను లొకేషన్లో ఎప్పుడు అవన్నీ కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళిపోతుండేవాడిని. లొకేషన్ సందడిగా నవ్వుతూ రాసేవాడిని అవన్నీ, నవ్వుకుంటూ ఆన్ లొకేషన్లోనే ఫుల్ స్క్రిప్ట్ ఒకసారి ఇచ్చేవాడిని. ఏదైనా అప్పటికప్పుడు సీన్ చేంజ్ అంటే ఎమ్మడన్నా రాసి ఇచ్చేవాడిని. ఏ రోజు కంగారు పడటం, ఏదో టెన్షన్ పడలా. ఎందుకంటే అంత ఆర్టిస్టులకి తక్కువ టైము వెళ్ళిపోవాలి వాళ్ళు అన్నప్పుడు టెన్షన్ పడటమే తప్ప రాసే ముందు ఒకసారి టెన్షన్ పడ్డా 10 నిమిషాల్లో సీన్ రాసిన తర్వాత మళ్ళీ హ్యాపీ కామెడీ అని ఎంజాయ్ చేస్తూ రాసేవాడు సినిమాలన్నీ. అంటే ఇప్పుడు ఒకటి గురుగారు, ఇండస్ట్రీలో రాసేవాళ్ళు తక్కువయ్యారు కామెడీ. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాం మేము వింటున్న పదాలు, కామెడీ రాసేవాళ్ళు తక్కువయ్యారు, అలానే ఒకవేళ రాసినా కానీ చేసేవాళ్ళు కూడా లిమిటెడ్గా ఉన్నారు అనే టాపిక్ ఒకటి రన్ అవుతుంది. ఎందుకంటే ఏవిఎస్ గారు, ధర్మబాబు గారు, ఎంఎస్ గారు వీళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పేసి. నిజంగా అది పెద్ద లాస్ అండి. వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఆఫ్ మల్లికార్జునరావు గారు, ఏవిఎస్, ఎంఎస్, ధవళ సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, వీళ్ళందరూ వెళ్ళిపోవడం అనేది బిగ్గెస్ట్ లాస్ ఖచ్చితంగా. ఇక చేసేవాళ్ళు లేరు అంటే అప్పుడు జంధ్యాల గారిలాగా, ఈవీవి గారిలాగా కొత్త వాళ్ళని పెట్టి చేయించే సత్తా సహనము అన్నీ ఉన్న దర్శకులు రావాలి. ఈవీవి గారు, జంధ్యాల గారు కదా చాలామంది కమెడియన్స్ని ఎలివేట్ చేసింది. అవును, జంధ్యాల గారు కదా. అవును, అప్పుడప్పుడు అడపా విశ్వనాథ్ గారు, బాపు గారు, అవునా. అవును, ముందర అలాంటి దర్శకులండి ఓపిక కూర్చొని వాళ్ళ కామెడీస్ నుంచి గమనించి వీడిని ఈ క్యారెక్టర్ మనం చేయించవచ్చు అని ఫీల్ అయ్యి అది చేయించే దర్శకుడు, సహనంగా, సంతోషంగా, సరదాగా చేయగలిగిన దర్శకుడు రావాలి ఫస్ట్. వాళ్ళ నుండి వీళ్ళందరూ జనరేట్ కావాలి, వీళ్ళందరూ క్రియేట్ కావాలి. మీరే ఆలోచించండి, ఇప్పుడు ఈవి సత్యనారాయణ ఎల్బీ గారిని అంత ఆర్టిస్ట్ని చేసాడు. అవును, అంటే సినిమా ఆర్టిస్ట్. ఆల్రెడీ ఎల్బీ మహానటుడు స్టేజెస్ మీద వాటి మీద, కానీ స్టేజ్ ఈజ్ డిఫరెన్స్. అవును, నాటకాలు వేరు. ఈ ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఎల్బీని అందించాడు ఈవీవి. అవును, అలాగే వీళ్ళు ఎంఎస్ని అందించారు, అందరినీ రకరకాల ఆలీని. అవును, ఆలీని భారతీరాజా గారు అందించారు. తర్వాత ఎలివేషన్లో వీళ్ళందరూ గుర్తించి లాక్కొని వెళ్ళిపోయినారు. అట్లా బాగా నేను చెప్పాను కదా, అవును,
స్టడీగా కామెడీ అంటే ఇష్టపడి అంతా అని తయారు చేయగలిగిన దర్శకులు కావాలి. రచయితలు ఉన్నారండి, లేకుండా పోలేదు. వాళ్ళని రిసీవ్ చేసుకోగలిగిన వాళ్ళు కావాలి. వాళ్ళు పట్టుకోవాలి, రచయితలను కూడా లిఫ్ట్ ఇవ్వాలి కాస్త. లేరని మనం అనుకోవడానికే లేదు. అద్భుతమైన వాళ్ళు బాగా కామెడీ రాసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంచెం వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళని వాళ్ళు సానబెట్టుకుంటారు. ఇప్పుడు ముందు అవకాశం వస్తే కదా ఆ ఉత్సాహంతో. ఎప్పుడైనా ఒకటేనండి, టాలెంట్ అలా ఉండదు. టాలెంట్ ఉన్నవాడికి అవకాశం రాగానే అది ఆటోమేటిక్గా విచ్చుకోవటం మొదలు పెడుతుంది. పార్క్ వచ్చేస్తుంది. మల్లెపూలు తెస్తారు, వాటి మీద నీళ్ళు చల్లి వదిలేస్తారు, అప్పుడు కదా విచ్చుకునేది. అంటే వాళ్ళలో ఉంది. చాలామంది చూశాను నేను, చక్కగా రాసేవాళ్ళని చూసా. వాళ్ళకి అవకాశాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి రైటర్స్ అవుతారు. అట్ ది సేమ్ టైం డైరెక్టర్లు అవుతారు. వాళ్ళకి కొంతమందికి అవకాశాలు వస్తే అది మనం ఉపయోగించుకునే దాన్ని బట్టే. లేరు అనే ప్రశ్న లేదు, ఉన్నారు, కానీ మనమే కనిపెట్టలేదు. ఫన్ వేలో కామెడీ వేలో రాశారు. కామెడీ టైమింగ్ పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఈ టైం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కామెడీ నీడ్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీలోనే, పెద్ద టాపిక్ నడుస్తుంది. కామెడీ రాసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు అని. ఇప్పుడు మీరు ఆ సినిమాలు రాసిన మీరు కామెడీ టైమింగ్ పట్టుకొని కామెడీ రాయటం అనేది ఎలా సాధ్యపడింది? మీ డైరెక్టర్లు మీకు అంత ఫ్రీడమ్ కానీ, మీ డైరెక్టర్కి మీకు కెమిస్ట్రీ ఎలా కుదిరింది? వివి గారి దగ్గరని, ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఎలా జెల్లయ్యారు మీ ఇద్దరు? ఒకటి ఉండండి, మనం చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం, తిరిగిన స్నేహితులు, కుటుంబం రకరకాలు ఫామ్ చేస్తాయి. మనని రాసే శక్తి ఉంటే ఎవరెలా మాట్లాడుతున్నారు, ఏ సెంటిమెంట్తో మాట్లాడుతూ తెలియకుండా అబ్జర్వ్ చేస్తాం. అది కావాలని తెలియదు. అది తర్వాత ఈ కామెడీ ఇవన్నీ ట్రావెల్ అవుతూ వచ్చినవే కాలేజీ లైఫ్ నుండి, చిన్నప్పటి నుండి. ఓకే, ఇంట్లో బ్రదర్స్ జోకులు వేస్తారు, మా అమ్మగారు మా నాన్నగారు జోకులు వేస్తారు, ఇవన్నీ మోసుకుంటూ వచ్చినవే. అట్ ది సేమ్ టైం సెంటిమెంట్ కూడా ఇంట్లో నుండి వచ్చింది. కాలేజీలో రెవల్యూషన్ ఇవన్నీ వచ్చినవి, ఇవన్నీ మోసుకుంటూ వచ్చాం. కానీ ఆ రోజుల్లో తర్వాత నేను రచయితను కాబోతున్నాను, ఈ పనికి వస్తాను నాకు తెలియదు. నేను 16 ఏళ్ల వయసులో నాటకం రాశాను, రాసుకుంటూ వచ్చా. వాటితో పాటు ఇవి కూడా నాతో వచ్చాయి. ముద్ర పడకుండా దేవుడు దేవుళ్ళ ప్రధాన రచనే రాయగలని లేకుండా నాకు ఎవరు సినిమా కథీయంగానే దాని స్వభావం అర్థమైపోతుంది. ఇది రెవల్యూషనరీ ఫిల్ము, ఇది సెంటిమెంటల్ ఫిల్ము, ఇది కామెడీ ఫిల్ము, ఇలా వస్తే తెలిసిపోతుంది కదా ఒక కథ స్వభావం ఇలా నడుస్తున్నదని. దీనిలో నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ పెట్టడం వల్ల ఆ బేస్ని మనం కరెక్ట్గా సినిమాని పూర్తిగా అట్రాక్ట్ చేయొచ్చు ప్రజల్ని అనేది ఒకటి తెలియకుండా ఫామ్ అయింది అది. ఓకే, అలాగే ఎంత సీరియస్ సినిమా నడుస్తున్నా మధ్యలో ఆ కామెడీ టచ్ ఇచ్చుకుంటూనే రాయడానికి ట్రై చేసేవాడిని. ఓకే, అది ఎంత ఎమోషనల్ సినిమా అయినా ఏదైనా సరే అది మిస్ కాకుండా చూసేవాడిని. ఓకే, అందువల్ల ఆ కామెడీ వదల. ఓకే, అదొక అందుకే ఈ కామెడీ కావాలి అదే రాసేవాడిని. కృష్ణారెడ్డి గారి సెంటిమెంట్స్, కామెడీ, ఆయన రెండు మిక్స్ ఉండే. ఇద్దరే ఇవి కూడా సెంటిమెంట్స్ పెట్టుకునేవాడు. అవును, వాళ్ళిద్దరూ ఆ సైడ్ ఇద్దరు అదే ఇదిలో ఉండేవాళ్ళు డైరెక్టర్స్. ఇద్దరు సినిమాలు అలాగే రాసేవాడిని. మీకు ఏం కావాలి, నేనేమి ఇవ్వగలను, ఇది మా సూత్రం. తీటింగ్ కూడా స్పీడ్గా వెళ్ళిపోయేది కదా ప్రాజెక్ట్ అనుకుంటే. ఆ రోజుల్లో చాలా స్పీడ్గా షూటింగ్ కూడా చేసేసి కంప్లీట్ చేస్తారు కదా. 40 days 50 days లోపల అయిపోయేది. మీరు ఆన్ లొకేషన్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి? చాలా సినిమాలకి వెళ్ళాను. అంతేనా? చాలా సినిమాలు ఆన్ స్పాట్లు చేంజెస్. అయితే సార్, ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ మధ్య కాలంలో బాగా మీకు నచ్చిన సినిమాలు ఏంటి, ఏం చెప్తారు సార్? అన్నీ అంటే ఒకటండి, నాకు ప్రతి సినిమా నచ్చుతుంది. అఫ్కోర్స్ అది ప్రత్యేకించి నేను ఒక సినిమాని టోటల్గా బాగుంది అని చూస్తా. కొన్ని సినిమాల్లో అన్నీ బాగుండాలని లేదు, ఒక ట్రాక్ వరకు బాగుండి ఉండొచ్చు, లేదా ఒక నటుడి పెర్ఫార్మెన్స్ బాగుండి ఉండొచ్చు. అవునా? అవును. అలానే నేను ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తే ఇప్పుడు గొడవలు అవుతాయి. ఇప్పుడు గొడవలు ఎందుకు, మీ అభిప్రాయం మీది అంతే. ఇప్పుడు మహారాజా చూసా, విజయ్ సేతుపతి. అవును, బాగుంది సినిమా, బాగుంది, నిజం బాగుంది. తర్వాత డిఫరెంట్ ఫిలిమ్స్ నిజంగా చెప్పమంటారా? చెప్పండి. ఈ మధ్యకాలంలో నాకు ఏది సంపూర్ణంగా నచ్చలేదు. అన్నీ 50%, 55%. అంతకుముందు పంచిలో రంగస్థలం అవన్నీ బాగా నచ్చేసి విపరీతంగా నచ్చాయి నాకు.
ఈ మధ్యకాలంలో మాత్రం ఇది బాగుంది, అద్భుతం అనే సినిమా నాకేమి మనసుకి ఏది తాకలేదు. అట్ ది సేమ్ టైం ఎందుకు అనేది నాకు తెలియదు. అన్ని సినిమాలు చూశాను, బాగానే ఉంది అని కావాల్సింది, చాలా బాగుంది అనే ఫీలింగ్ రావాలి. నా రంగస్థలం చూడంగానే అనిపించింది, భలే సినిమా కదా అనిపించింది. ఓకే. ట్రావెల్ అంటే దాంట్లో ప్రతి క్యారెక్టర్ న్యాచురల్గా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది, క్యారెక్టరైజేషన్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్లు కూడా. హీరో చెమిటోడిని కూడా మనం మెప్పించవచ్చు అని ప్రూవ్ చేసేసరిగా. అవును, రామచంద్రన్ చాలా అద్భుతంగా చేయలే. అవును. ఎస్వి కృష్ణ ఎగిరే పవరం ఒకటే, ఎగిరే పవరం. కానీ మంచి సబ్జెక్ట్ పెట్టారు, మంచి సబ్జెక్ట్, మంచి మాటలు, గట్టిగా పడ్డే డైలాగులు. అదే. ఓకే. ఇండస్ట్రీకి రెండు, కోర్స్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గారు ఆర్టిస్టులు ఎలా రెండు కళ్ళు అని చెప్తారు. ఒకనొక స్టేజ్లో దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ప్లస్ రాఘవేంద్రరావు గారు ఒక దశాబ్దం పాటు ఏలేరు కదా. అయ్యో, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు పోటాపోటీ సినిమాలు రిలీజ్ అయ్యి గజాలు అంటారు కదా, వాళ్ళతో అసోసియేషన్ ఎలా ఉంది సార్ మీకు? పనిచేసే అదృష్టం. హ్యాపీ. మీరు మొదట నాగార్జున గారిది, వెంకటేష్ గారి రెండు సినిమాలు రాఘవేంద్ర గారితో పనిచేశారు కదా. అగ్ని ఒకటి, ఇంకోటి ఏదో ఒంటరి పోరాటం వెంకటేష్ గారిది. రాజసింహం రాజశేఖర్. రాజసింహం రాజశేఖర్, 3 సినిమాలు పనిచేశారు. పనిచేసినా ఎప్పుడు రెగ్యులర్ మీటింగ్లోనే ఉండేవాళ్ళం మేము. అవునా? ఏదైనా సినిమా ఆయన చేసేటప్పుడల్లా ఒకసారి పిలిచి నాతో కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆ సినిమాని గురించి ఏంటి, ఎలా చేయాలని, అలా. అదేలేండి, 3 సినిమాలు పనిచేశారు. అదర్ దాన్ ఫ్రెండ్లీ ఇది ఉంటుంది చూసారా, కంట్రిబ్యూషన్, రిక్వెస్ట్ కంట్రిబ్యూషన్ అని పిలిస్తే వెళ్ళేవాడిని. ఇట్లా మనం సినిమా చేస్తున్నామయ్యా, ఒకసారి విను కదా ఏంటి పరిస్థితి, నీ సజెషన్స్ ఏమైనా ఉంటాయి, మార్పులు అలా జరిగేది ఆ ట్రావెలింగ్. 7 ఏళ్ళు మా ట్రావెలింగ్ బాగానే జరిగింది, ఫ్రెండ్లీ ట్రావెలింగ్. ఓకే. ఓకే. నారాయణరావు గారితో నేను సినిమా రాయకపోయినా ఆయన సొంత సినిమాకి రాశా, బంగారు బాబు అని ఒక సినిమా. జగపతి బాబు హీరోగా, జొన్నగడ్డ శ్రీనివాసరావు డైరెక్టర్. ఓకే. ఓకే. డైరెక్షన్ వేరే వాళ్ళు చేశారు అని నాకు దాసరి గారన్న అపారమైన గౌరవం. నాకు భక్తి, దాసనారాయణ గారు అంటే ఒక భక్తి, గౌరవం. గ్రేట్ మ్యాన్ ఆయన ఒక పెద్ద మహావృక్షం. ఆయన ఏంటంటే ఆయన సపరేట్ ఇండస్ట్రీ. ఆయన ఎవరికండి ఇండస్ట్రీలో 50 మంది శిష్యులు, అందులో దిగ్గజాలైన శిష్యులు ఎవరికి ఉంటారు చెప్పండి? 50 మంది అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా రైటర్లు, డైరెక్టర్లు ఎంతమంది రైటర్స్ వచ్చారు, ఆర్టిస్టులు ఎంతమందిని లాగాడు ఆయన, ఎంతమంది కుటుంబాలు నిలబెట్టాడు, ఎంతమంది ఇచ్చేసాడు. ఆర్టిస్టులు అంటే గుర్తొచ్చింది, ఎక్కువ మోహన్ బాబు గారు గుర్తు చేసుకుంటారు కదా ఆయన్ని. అవును. ఓకే. కొత్త వాళ్ళని పరిచయం చేశాడు, లైటింగ్ లేని వాళ్ళని లైటింగ్లోకి తీసుకొచ్చాడు, కొత్త వాళ్ళకి లైఫ్ ఇచ్చాడు, జీవనోపాధి చూపెట్టాడు. రన్నింగ్ మనకి నారాయణరావు గారు ఉన్నారు అనే ధైర్యం ఇచ్చాడు. అది ఎవడిస్తాడు, ఎవడివ్వడు. అది మామూలు విషయం కాదు. అవును, అలాంటి వాళ్ళు రావాలండి ఇండస్ట్రీ. ఎక్సలెంట్ సార్. సార్ మీకు కెరీర్ స్టార్టింగ్లో ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఎవరంటే నాకు తెలిసి మీరు ఒక 2 పేర్లు చెప్తున్నట్టున్నారు. జంజాల్ గారి పేరు చెప్తున్నారు కదా. జంజాల్ గారు తీసుకొచ్చింది. అదే జంజాల్ గారి పేరు చెప్తున్నారు. జంజాల్ గారు రమ్మన్నారు నన్ను, స్టేజీ మీద నాటకం చూశారు నాది. ఫస్ట్ ఇక్కడ ఒక నాటకం వేశాను, శ్రమదేవ భవ అని. ఆ నాటకంకి వచ్చాడు ఆయన. వచ్చి స్టేజ్ మీదకి వచ్చి వాటేసుకున్నాడు. వాటేసుకున్న తర్వాత మరోజు కబుర్ చేస్తే వెళ్ళా. నేను వెళ్తే ఇట్లా నా దగ్గర కూర్చో ఉంటారా మీరు అని అడిగాడు. ఉంటాను సార్ అన్న. 1 year ఆయన దగ్గర ఉన్నాను నేను, చెన్నై వెళ్ళి. తర్వాత ఆ వాతావరణం సరిగ్గా లేక నేను చెన్నై ఆ వాతావరణం వెదర్ నాకేదో అప్పుడు నాకు 23 ఏళ్ళు ఉంటాయి. 23, 24 హోమ్సిక్ ఎక్కువైపోయి నాకే తెలియదు ఎందుకో వచ్చేసేసా. ఆ తర్వాత మళ్ళీ 4 years తర్వాత పోకూరి బాబురావు గారు పిలిస్తే ప్రజాస్వామ్యం సినిమాకి వచ్చి పరశురామ్ బ్రదర్స్ దగ్గర జాయిన్ అయినా. ఆయన ప్రజాస్వామ్యం సినిమాకి పనిచేశారు బ్రదర్స్ దగ్గర. నేను ఒక 4 సినిమాలు చేశానండి. యాక్చువల్లీ నేను వచ్చిన ప్రజాస్వామ్యం ఒకటి బాబురావు గారికి సహకరిద్దామనే వచ్చా. ఆయన మా ఒంగోలు కదా. ఆ తర్వాత నేను గోపాలకృష్ణ గారి దగ్గర సెటిల్ అయిపోయిన ఆస్థానంలో. అది అనుబంధం అట్లా ఏర్పడిపోయింది మా మధ్య. 4 సినిమాలు చేసి ఆ తర్వాత నేను ఇండివిజువల్ రైటర్గా భరద్వాజ గారు ఫస్ట్ పిలిపించి ఒక సినిమా ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు
అదేమో మన్మథ సామ్రాజ్యం అని ఒక సినిమా. సరే అది జరుగుతున్నప్పుడే బాబురావు గారు నవభారతం కథ వర్కౌట్ చేసేసాం. ఫస్ట్ ఏమో అది రిలీజ్ అయింది, తర్వాత నవభారతం రిలీజ్ అది ముందు అయింది, తర్వాత నవభారతం. మనది ఇది ఓకే. అదేదో అంటారు చూసారా, చెస్ మ్యాచ్. చెస్ ఏది ముందు ఏ కాయని ఎటు కలుగుతుందో తెలియదు. ఇది అనుకుంటే అది అవుతుంది, అది అనుకుంటే ఇది అవుతుంది. అవును, అలా జరిగింది అదంతా. సూపర్ సార్. అయితే సార్ ఇప్పుడు మీ జర్నీలో మొదట రావటం వచ్చారు, కానీ జంజాల గారితో రమ్మన్నారు, వచ్చారు. అక్కడ ఎందుకు వర్కౌట్ చేసుకోలేకపోయారు? 1 year అన్నారు. 1 yearలో ఎన్ని సినిమాలు చేశారు? 3 4 3 సినిమాలు చేశారు. 3 సినిమాలు చేశారు. శ్రీవారికి ప్రేమ దాకా, పుత్తడి బొమ్మ, రావు గోపాలరావు. ఓకే. ఎందుకు నాకు ఇంక చెన్నైలో ఉండబుద్ధి కాలేదు, ఎక్కువ కాలం ఉండబుద్ధి కాదు. ఏదో అలా జరిగింది ఆ టైం నన్ను. మళ్ళీ తర్వాత మీరు నవభారతానికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జంజాల గారిని కలిసారా? కలిసాను. ఆయనతో ఎలా ఉండేది సార్ జర్నీ, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. అంటే మా ఇద్దరి మధ్య ఆయన తక్కువ మాట్లాడేవాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడతాడు. నేనేమో ఎక్కువ మాట్లాడితే అనుకుంటాడని నేను తక్కువ మాట్లాడేవాడిని. సింపుల్గా మాట్లాడుకునేవాళ్ళం. ఓకే. అంటే ఒకసారి చదవండి, మీరు ఆలోచించండి దాంట్లో. అంటే అలాగే సార్, మీకేమనిపించింది అది విన్నప్పుడు? బాగుంది సార్. ఇట్లా ఉండేది మా సంభాషణ. సింపుల్. ఆయన బాగా స్లోగా, అంటే అందరితో కూడా అట్లాగే మాట్లాడతారు. బేస్గా స్లోగా పంచ్ వేస్తూ మధ్యలో పంచెస్ వేస్తూ మాట్లాడతారు. నన్ను ఒకరోజు పాండి బజార్లో వెళ్తున్నప్పుడు ఏనుగుని పెట్టుకుని వాడు అడుక్కుంటున్నాడు. వాడు అడుక్కుంటే ఆయనకు అన్నీ ఇలాగే అడుగుతుంటాడు. రాజా గారు, నన్ను గారు అనేవాడు. రాజా గారు, ఏనుగు చచ్చిన 1,00,000 బతికిన 1,00,000 అంటారు కదా, అంటే మరి వాడు లక్షాధికారి ఎందుకు అడుక్కుంటున్నాడు అని. నేనుండే, సార్ వాడు ఇప్పుడు ఏనుగుని పోషించలేక వస్తున్నాడు కదా సార్, వాడు లక్షాధికారి అయినా అన్న. తర్వాత 15 రోజుల తర్వాత పుత్తడి బొమ్మ కామెడీ సినిమా వెర్షన్ రాయాల్సి వచ్చింది. అందులో ఏనుగు ట్రాక్ ఉంది. అందులో కవికి వీడి కవిత్వం రాసి ఊరంతా వేధిస్తున్నాడని వీడిని ఏం చేయాలని సన్మానం చేసి ఏనుగుని ఇస్తారు. అప్పుడు వాళ్ళ ఏనుగుని పోషించలేక రాయటం మర్చిపోతాడు వాడు. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఆ స్క్రిప్ట్, కథ, ఆర్డర్, డైలాగులు ఏమైనా ఇచ్చిన తర్వాత జంజాల గారి రూమ్కి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు జంజాల గారు ఆ ఏనుగు మీద నుండి ఇన్స్పైర్ అయ్యి ఆ ఏనుగుని నడిపేవాడు ఉంటాడు కదా, ఈయన మనసులో ఊహించుకున్నాడు వాడు రచయిత అయ్యి ఉంటాడు, వాడికి ఇచ్చారు అని తిరుగుతున్నాడు. అంటే పరిశీలనా శక్తి. నాకు అప్పుడు అర్థమైందంటే ఆయనకి అద్భుతమైన పరిశీలనా శక్తి ఉంది. అందుకే కదా గొప్ప రచయితలు వాళ్ళు. అసలు మామూలుగా సూక్ష్మ దృష్టి, పరిశీలనా శక్తి, అబ్జర్వేషన్. ఇది మామూలు ఏనుగుని పెట్టుకున్నాడు. ఇలాంటివే జరిగాయి మా మధ్య సంభాషణ. ఎక్సలెంట్ సార్. ఇది ఫస్ట్ ఈవీని పరిచయం చేసింది ఆయన, జంజాల గారా? ఓకే. 3 రీ రికార్డింగ్కి థియేటర్కి తీసుకెళ్ళి వస్తున్నాడు ఈవీ. చాలా అందంగా ఉన్నాడు, హైట్గా. ఇతను ఎవరు హీరోనా అని చూస్తాను నేను. రాజా గారు, మా అసోసియేట్ డైరెక్టర్ ఈవీ సత్యనారాయణ మీ కంపెనీ ఇస్తాడు అని సత్యం ఆయనకి టిఫిన్ చేస్తారని తీసుకెళ్ళాను అని ఆయన లోపలికి వెళ్ళాడు. అనగానే ఆయన ఈవీ గారు నన్ను రండి టిఫిన్ చేద్దాం అనేది టిఫిన్ చేసి పక్క వచ్చి ఏదైనా సిగరెట్ కలుసుకున్నాం. అలా మా స్నేహం మొలకెత్తింది. మహానుభావుడు ఆయన ఏక్షన్లో పరిచయం చేశాడు. ఆ స్నేహం లాంగ్గా అయిపోయింది. ఎన్నిసార్ ఒక 15 సినిమాలు ఉంటుందా అసోసియేషన్ మీది? ఆయన కూడా అనుకోకుండా మధ్యలోనే ఇంకా చాలా పెద్ద కెరీర్ ఉంది కదా. బిగ్గెస్ట్ లాస్ అండి. సినిమాకి లాసు, పర్సనల్గా నాకు లాస్. ఒక మంచి మిత్రుని పోగొట్టుకున్నా, మంచి సినిమాలు రాసే అవకాశం పోగొట్టుకున్నా. అంటే ఆయనది ఎలా ఉంటుంది సార్ వర్కింగ్ స్టైల్? జంజాల గారు చెప్పారు, జంజాల గారు చెప్పారు, ఈ గారు వర్కింగ్ స్టైల్ ఉంటుంది గోల. ఎవడి గోల వాడదే అలాగా గోలేమో. మనిషి గంభీరంగా ఉండేవాడు చూడటానికి, కూర్చొని అందరితో మాట్లాడేటప్పుడు అట్లాగే ఉండేవాడు. మనిషిని చూడగానే పర్సనాలిటీ
అందరూ ఇప్పుడు ఆర్టిస్టులు బ్రహ్మానంద గారు కోట వీళ్ళందరూ జోకులేస్తూ ఎన్నిసార్లు మాట్లాడినా తను వాళ్ళంతా ఫ్రెండ్లీగా ఎంత మాట్లాడినా మిగిలిన డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం కొంచెం రెస్పెక్ట్గా భయంగా అందరూ ఉంటుండేవాళ్ళు అని ఏదో జోకులు వేసుకుంటూనే ఉండేవాళ్ళు ఏదో ఒకటి అంటూ అంత ఇదిలో ఉన్నా టెన్షన్లో ఉన్నా ఆయన ఎంత టెన్షన్లో ఉన్నా నేను లొకేషన్కి వెళ్ళగా నన్ను చూసి నవ్వేవాడు ఏంటి ఇట్టొచ్చా అనేవాడు. ఆయన తీసుకెళ్ళదు లొకేషన్కి ఎప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాడు. నేపాల్ బలవంతంగా ఈడ్చుకొని వెళ్ళాడు నన్ను. నేపాలా? అక్కడ ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ఇప్పుడు వెళ్ళాలి, షూటింగ్ జరుగుతుంది. అక్కడ వేరే కథకి నన్ను డిస్కషన్ తీసుకెళ్ళాడు. వీలైతే దీని కూడా అన్న ఒక చిన్న మాట సాయం చేయొద్దు కానీ తోడుంది కానీ రమ్మన్నాడు. నేను రానన్నా, వచ్చినా రానని చెప్పా. ఎందుకంత అంటే నాకు వేరే దేశం వెళ్ళలేను నేను. అంటే రావయ్యా నువ్వు వస్తావా రావా అని 2 రోజులు బెదిరించాడు. సరే అని చెప్పి వెళ్ళా. హ్యాపీ అక్కడికి వెళ్ళి నేపాల్ చూపెట్టాడు, హిమాలయ పర్వతాలు చూపెట్టాడు, ప్రేమగా చూసుకున్నాడు అక్కడ. ఓకే, అంత నేపాల్ అంతా తిరిగాం. ఓకే, నేపాల్లో ఎలా ఉంటుంది అది ఒక మెమరీ కదా. అవును, క్యూరియాసిటీ కదా. ఎన్నో జోకులు వేసుకునేవాళ్ళం, జాగ్రత్తగా తిరిగి అనేవాడు. అమ్మాయిలతో టచ్ పెట్టుకోబాక వాళ్ళు ఇక్కడ ఏదో ఆచారాలు ఉన్నాయట. ఎవరో నేపాల్ అమ్మాయి వచ్చి పలకరించి ఏదో మాట్లాడుతుంది. మాట్లాడి వెళ్తుంటే ఏంటి అమ్మాయితో మాట్లాడుతుంది, నీకేమొచ్చు నేపాలి అన్నాడు. ఏదో అడిగింది నాకు తెలియదని చెప్పానన్న. జాగ్రత్త, ఇక్కడ ఆచారం కదా ఇచ్చి పెళ్లి చేస్తారు, మన సినిమాలో అదే కథ, అది నిజం చేస్తాడంటే. తర్వాత కొన్నాళ్ళు ఒక వారం తర్వాత ఆయన ఒక మాట్లాడుతున్నాడు ఒక అమ్మాయితో, మీరేం మాట్లాడుతున్నారు? మీరు అది చెప్తే మాట్లాడడం మానేశారు? లేదు, నేను మాట్లాడడం మానేయటం కాదు, కొంచెం టెన్షన్ పడ్డా. తను మాట్లాడుతున్నప్పుడు నేను వెళ్ళి పక్కన నిలబడ్డా, నన్ను చూసి నవ్వుతున్నాడు. మీరేంటి? ఓకే ఓకే, ఒకళ్ళని అది మామూలు అనుబంధం కాదు ఒక్కొక్కరికి. కదిలిస్తే చలపతిరావు గారు బాగా చెప్పేవాళ్ళు ఆయన గురించి. చలపతిరావు గారితో కొంత ట్రావెల్ ఉంది నాకు. కలిసినప్పుడల్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ గురించి మాట్లాడుతుండేవాళ్ళు సరదాగా. లేదు, బాగా అంత సీరియస్ మూడ్లో ఉన్నా, నేను ఒకసారి సీరియస్ మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళి కూర్చున్నా. ఒక నిమిషం ఏదో రాసుకున్న ట్యాచ్ చేస్తూ మొహట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు అంత సీరియస్ ఫేస్ అవసరమా అన్న. అందంగానే ఉంటారుగా నవ్వితే అన్న. అప్పుడు నవ్వాడు, నువ్వు దూరంగా వెళ్ళాడు. నాకు నీ మీద కోపం కొంచెం, నువ్వు దూరంగా వెళ్ళాడు. ఏం చేశారు అంత కోపం వచ్చింది? ఏం లేదు, ఒక రోజు రాలే అంతే. రాలేదా? ఓకే ఓకే. ఒకసారేమో నేను సీన్స్ ఇచ్చా, సీన్స్ అర్జెంట్ అన్నాడు, ఇచ్చా. సరే అని ఇచ్చిన తర్వాత మరో రోజు చదవాలి ఆయన. లొకేషన్కి వెళ్ళా, సీన్స్ చదివారా అన్న. ఏం చెప్పాలో తెలియక పర్వాలే బాగానే రాశాను. చదివితే తెలిసేది ఎలా రాశాను అన్నా. ఎమ్మడే నవ్వాడు. అంటే చదవలేదు, మీరు చదివేశారు ఆయన్ని? ఓకే, అంటే తెలుసు నేనేం మాట్లాడుతాను తనకి తెలుసు, తనేం మాట్లాడతాడో నాకు తెలుసు. అదే అంటే ఒక లింక్లో ఉండేది, డైరెక్టర్ రైటర్ అనేటట్టు ఉండేది కదా. అవును, ఓన్లీ మూడ్ అంతే. అప్పుడే బాగా పడిపోయి ఈ పంచులు ఎదురు పెడితే గోలే. ఓకే, అమ్మాయి కోసంలో ఒక ఈ జనరేషన్ ఎలా ఉంది, ఆ జనరేషన్ ఎలా ఉంది అని కంపేర్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయి. అవును అవును, మీ సాయి కుమార్ గారు చెప్తారు. అవును అవును, అది ఎంత ఇంపాక్ట్ కలిగిందంటే సమాజం పైన, మామూలు ఇంపాక్ట్ కాదు. సౌండ్ ఆఫ్ డైలాగ్ అండి, అది మ్యూజిక్ ఆఫ్ డైలాగ్ అని సరే. ప్రకాష్ రాజ్ గారు యజ్ఞంలో 2 సీన్లు ఎరగొట్టేస్తాడు సెకండ్ హాఫ్లో. యజ్ఞం అదొక టెరిఫిక్ క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ చేస్తుంటే ఆ డైలాగ్ మళ్ళీ నాకే అనిపిస్తుంది, నేను రాసిన డైలాగ్ నాకే ఒక హ్యాపీనెస్, ఆ ఫ్లో ఆఫ్ డైలాగ్. అవును, ఆయన చెప్పిన విధానం అది. అవును, సరే మన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పేది ఎట్లా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు బాలకృష్ణ గారు వీరభద్ర రాశారు. అవును, వీరభద్ర డైలాగులు కూడా కింద నుంచి బెంజీ తెలుసు గంజి తెలుసు కింద నుంచి వచ్చాను డైలాగులు అన్నీ కూడా కొంత పాపులర్ అయిన డైలాగులు అవన్నీ కూడా. తెలిసి నందమూరి హీరోలకి అతను ఒక్కడే రాశారు, కళ్యాణమ్మ గారిది ఉంది కదా,
అందరితో వర్క్ చేశారు, ఒక జూనియర్ అయితే పడలేదు అనుకుంటా మీకు. వాళ్ళ ఏం నడుస్తుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్? నేను అంటే ఒక అంత క్లారిటీ వచ్చాక చెప్తా. చెప్ప యథార్థంగా చెప్పాలంటే ఆల్రెడీ ఉన్నాయి, నడుస్తున్నాయి. అస్పష్టంగా ఉంది. ఒకటే క్లారిటీ ఉంది. అది ఒక యానిమేషన్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఒకటి రాస్తున్నా. తర్వాత మామూలు సినిమాలు ఒక 2 సబ్జెక్టులు రన్నింగ్లో ఉన్నాయి. అది మెల్లగా చెప్తా. ఎందుకంటే ఆల్రెడీ నేను 6 months బ్యాకే ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పా. ఆ తర్వాత అవి క్యాన్సిల్ అయినాయి. ఓకే ఓకే. నేను ఎందుకు మొత్తం ఎప్పుడైనా ఒక షేప్ వచ్చాకే మాట్లాడటం కరెక్ట్. అది బెటర్. ఆథరైజ్డ్గా మాట్లాడాలని నాకు, అవును, నేనే కాదు వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు. మా టీం డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్ని ఒక లెవెల్ వచ్చాక, అంటే వేరే విధంగా ఏం కాదు. లాస్ట్ మంది రిలీజ్ అయిన సినిమా అంటే ఏం సార్ అది? 16th దగ్గర నుంచి అన్ని యూత్ఫుల్ సినిమాలు కూడా రాశారు మీరు. అవును, యూత్ఫుల్ సినిమాలు అన్నీ కూడా రాశారు. అవును. కుర్ర డైరెక్టర్లు అంతా కూడా ట్రావెల్ అయ్యారు మీతో. కుర్రాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ వాళ్ళకి రాసి నేను మిడిల్ ఏజ్ దాటిపోయినా. ఇప్పుడు నాకు అదే టెన్షన్గా ఉంది. మీరు ఫస్ట్ ఏజ్ అడిగారు, బట్ మీకు మీరు చెప్పుకుంటే తప్ప తెలియట్లేదు కదా జనానికి. అదే మాకందరికీ సంగీతం శ్రీనివాసరావు గారు ఆదర్శ పురుషులు. ఎందుకని? ఆయన నెంబర్ 1 కదా. ఆయన దాదాపు 95 years ఇప్పటికీ అప్డేటెడ్గా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచన పరిగెడుతుంటుంది. ఓకే, అప్డేట్ అవుతున్నాను, లేకపోతే ఈ జనరేషన్ ఏం ఆలోచిస్తుంది, ఏం చూస్తున్నారు అనేది మీకు ఒక రీసెర్చ్ ఉంటుందా? డెఫినెట్గా రీసెర్చ్ ఎందుకు తెలిసిపోతుంది కదా. ఎక్కువ ఏం నడుస్తుంది సార్ ప్రజెంట్ ఇప్పుడు? ట్రెండ్ ఏం నడుస్తుంది ఇప్పుడు? ట్రెండ్ అసలు అప్డేటెడ్గా చాలా విన్యాసాలు చూడబోతున్నాం. సెల్ ఫోన్లు చూసేసాం కదా, స్మార్ట్ ఫోన్లు, ఈ హడావిడి వాట్సాప్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా అని కొత్తది ఏదో వస్తుంది. అవును, ఏదో బొమ్మలు డాల్స్ తయారైతే ఎవడి గర్ల్ ఫ్రెండ్స్తో వాడు తిరగడు, ఎవడు బాయ్ ఫ్రెండ్స్తో వాడు తిరగదు. అన్నీ రోబోలు వస్తాయి. వాళ్ళు నేర్చుకుని కాఫీ టిఫిన్ చేస్తుంటారు సెంటర్లో. వద్దులేండి, నేను ఇది ఒక సబ్జెక్టు చేయబోతున్నాను. అద్భుతంగా ఉంది, నాకు వచ్చింది అదే. ఈ కొట్లాట్లు, గర్ల్ ఫ్రెండ్స్ కోసం బ్రేకప్లు ఏవి ఉండవు, ఏ గోల ఉండదు. ప్రేమించలేదని అమ్మాయిని హత్య చేయటం ఇట్లాంటివి ఉండవు. యాసిడ్ పోయటాలు ఉండవు. ప్రేమికుడిని ఇంకో ప్రియులతో హత్య చేయించిన ప్రేయసి కథలు ఉండవు. అన్నీ బొమ్మల్నే చంపేసి పొలిటికల్ డ్రామాలు రాయాలని అనిపించలేదు సార్? స్టార్టింగ్లో మీకు అవేర్నెస్ కోసం స్టార్టింగ్లో రాశారు కొన్ని సమాజం గురించి సంధించిన బాణాలలాగా. ఇప్పటికీ ఉన్నాయి పొలిటికల్ సబ్జెక్టులు. అవునా? ఓకే. కాకపోతే నాకు ఎందుకంటే అన్ని టీవీల్లో ఇవే చూస్తున్నాను. చాలాసార్లు 2 టైటిల్స్ పెట్టాను. నేను పెట్టి కథ కూడా తయారు చేస్తే సినిమాలు ఎట్లాగో టీవీలో బోరు చూసి రాజకీయాలు ఓపెన్ చేస్తే అవే కనపడుతున్నాయి. పొలిటికల్ ఇవన్నీ చూసి ప్రజలు బోరు కొడుతున్నప్పుడు ఇంకా ఎందుకు పొలిటికల్ పోయింది, మీరు కామెడీ సైడ్ వేరే విధంగా వెళ్ళాలనే చెప్తున్నారు. ఏదో మ్యాజిక్ చేయాలి, కొత్తగా సబ్జెక్టులు మనం కనిపెట్టాలంటే. ఓకే, నిజమే, పొలిటికల్గా వెళ్ళొచ్చి మెప్పించవచ్చు జనాన్ని, అది పెద్ద పనేం కాదు. అది తమాషాగా చేస్తే మాత్రం సెటైరికల్గా మాత్రం గ్యారంటీగా అవకాశం ఉంది. ఇప్పుడు మీకు మహమ్మద్ బిన్ తుగ్లక్ కన్నా ఒక సినిమా చేశాడు శివరామస్వామి అప్పట్లో తమిళ్లో. అలాంటి కథ చాలా వెరైటీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మన నాగభూషణ్ గారు చేశారు తెలుగులో ఆ సినిమాని. అద్భుతమైన కథ, పొలిటికల్ సెటైర్. ఓకే, పొలిటికల్ సెటైర్స్నే కొత్తగా తీయొచ్చు. కొత్త కథతో తీస్తే రొటీన్ లేకుండా బ్రహ్మాండంగా ఆడతాయి. ఓకే, ఆలోచన కూడా చెయ్యాలి. ఓకే, గ్యారంటీగా. నేను చాలా అసలు టీవీ చూస్తుంటే అసలు నాకు టీవీలో వీళ్ళ ఉపన్యాసాలన్నీ వింటుంటే చాలా కామెడీగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ పొలిటికల్ సెటైర్ తెగ నవ్వు వస్తుంటుంది వాటిని చూస్తే. వారే ఏంది వాళ్ళు ఆ పార్టీలో అట్లా ఉంది, ఈ పార్టీ ఇట్లా ఉంది, ఈ మధ్యలో ఇవి ఇట్లాగే ఉంది పొలిటికల్. అసలు ఏం జరుగుతుందని తెలియదు. మెచ్యూరిటీ లెవెల్స్ అంటే నాకేదో ఉందని కాదు, నాకు వాళ్ళకన్నా ఎక్కువ ఉంది, అది అర్థమైంది నాకు. ఓకే, అంటే ఒక స్టాండర్డ్ మెచ్యూరిటీ ఉండలేదని బాధ. ఓకే, అదొకటి బాధేస్తుంటుంది. తక్కువ స్థాయికి వెళ్ళి మాట్లాడుతుంటారు, ఆడవాళ్ళని మాట్లాడతారు. చాలా దరిద్రమైన నేచర్. ఆడవాళ్ళు మాట్లాడతారు, అదేందో నాకు అర్థం కాదు. చాలా నీచమైనటువంటి సంస్కృతిలోకి వెళ్ళిపోయి అసలు ఇట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా అట్లా యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు యాక్సెప్ట్ చేసే ప్రజలు కరెక్టేనని నాకు భయం వేస్తుంటుంది. రాజకీయాల్లో తిట్టుకోవచ్చు, విమర్శించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, తప్పు కాదండి. కొన్ని లిమిట్స్ దాటకూడదు.
ప్రత్యర్థుల ఏజ్ని తిట్టకూడదు, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ భార్యల్ని. ఇదే మనకి నేర్చుకోవాల్సిన, ప్రజల్ని మన నాయకులు నేర్పాల్సింది. వాళ్ళు ముందుండి మనం ఎలా నడవాలో నడిపించాల్సిన వాళ్ళు. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అంతే కదా. అవును. ఎంతమంది గొప్ప గొప్ప నాయకుల కథలు విన్నాం, చరిత్రలు చదివాం. వీళ్ళు నడుస్తుంటే వీళ్ళ వెనక కొన్ని వేల మంది నడవాలి, అలాంటి నాయకుడు కావాలి అని మనం అనుకోవాలి. వాళ్ళమ్మని తిట్టి, వీళ్ళమ్మని తిట్టి, ఆడి పెళ్ళని తిట్టి, ఈడి పెళ్ళని తిట్టి, ఇదే నాకు ఒకసారి ఇదైపోతాం మనిషిని. అది కరెక్ట్ కాదు కదా. అవును. జనం కూడా హర్షించరండి. మన పైకి మామూలు నవ్వుతూ తిరుగుతుంటారు కానీ వాళ్ళని బర్నింగ్ విరిగిపోతూ ఉంటుంది వాళ్ళు. నాకు చాలా, నేను చెప్తున్నా కదా, యజ్ఞం తర్వాత అలా ఒక ఎమోషనల్ ఫిలిం రాసేసి రిలీజ్ కొట్టాడని దెబ్బ నాకు చాలాసార్లు అనిపిస్తుంది. అనిపిస్తే ఎన్ని సినిమాలు ఈ మనుషుల్ని మార్చగలవు మీరు చెప్పండి. అది కాకపోతే చూసి జనం ఇచ్చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, చూసి ఎంజాయ్ చేస్తారు. క్యారెక్టర్ లేని రాజకీయ నాయకులు ఎందుకండి? వాడు అవసరమా మనకి సమాజానికి? వాడికి ఎన్నో శోభారాజు, బిల్లారంగారికి తేడా ఏంటి చెప్పండి? క్యారెక్టర్ లేనప్పుడు వాడు ఎందుకు నాయకుడు? ఒక లేడీ నాయకుడు కూడా ఎందుకు మనకి? ఇళ్ళలో ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడి, ఇళ్ళల్లో ఆడవాళ్ళు చేసి అది అంతే. నాకు అర్థమైంది మీ మాటల్లో. అలా వద్దొద్దు. అదే నాకు పొలిటికల్ పూర్తిగా తెలుగు మాట్లాడుతున్న భయంగా ఉంది నాకు. సంపూర్ణ తెలుగులో మాట్లాడాల్సి వస్తుంది. బాగా హర్ట్ చేశారు పొలిటికల్ ప్రజెంట్ సిచ్యువేషన్స్, మేము బాగా హర్ట్ చేసింది. నా పసిహృదయం నేను దెబ్బతింది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అయితే గట్టిగా? అయ్యో, నేను ప్రతిదీ ఓకే. అయ్యో, పొలిటికల్గా కానీ ఈ సైంటిఫిక్గా కానీ ప్రాథమిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే ఉంటాను నేను. ప్రతిదీ అప్డేట్ అవుతుంటా. చరిత్రల గురించి ఎక్కువ తీస్తున్నారు బయటికి. నిన్నగా మొన్న చావా అని చెప్పి ఒక సినిమా వచ్చింది. చావా, అంతకుముందు అమరం అనే ఒక సినిమా వచ్చింది. అన్నీ పొలిటికల్ తీయాలి, నాయకులవి చూడాలి జనం. దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్. చావా అని ఛత్రపతి శివాజీ కొడుకు, అవును, తన గురించి సినిమా చేస్తారని చెప్పేసి అలాంటివి థియేటర్ మొత్తం ఎమోషనల్ అయిందని వీడియోలు చూస్తున్నాం మనం. అదే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. మీరు అమర్ చూసారా? అలాంటి సినిమాలన్నా మనం చేయగలిగితే కొంత మటుకు ఏం లేదండి సినిమా ఇండస్ట్రీ పరంగా. ఏదో ఒకటి మనం, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాను అని మనం కూడా సంథింగ్ సొసైటీకి చేయాలి. మన వృత్తి మనం చేసుకుంటూ అవును, మనం కూడా సమాజానికి ఏమైనా చేయాలి. నేను మొన్న అందుకే ఏదో ఒక డైలాగ్ రాస్తూ, జడ్జి గారి ముందు ఒకటి కత్తి తీసుకుని ఇంకోటి పొడవడానికి పరిగెత్తుంటాడు. జడ్జి ముందే పరిగెత్తాడు, వాడు కాపాడని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు. జవాన్ అంటాడు, సార్ వాడిని చంపేస్తున్నాడు సార్ అంటాడు. అంటే నీకెందుకే తొందర? ఎవడన్నా వచ్చి కంప్లైంట్ ఇని పోలీసులు డ్యూటీ వాళ్ళు చూసుకున్నాక తర్వాత మనం చూడాల్సిన కోర్టులోకి వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? అర్థమైంది నాకు. సిస్టమ్ ప్రకారం అంటే ఈయన డ్యూటీకి ఏ లెవెల్లో ఉందో మీరు ఆలోచించండి. నీకెందుకే తొందర? ఎవడన్నా వెళ్ళి కంప్లైంట్ ఇవన్నీ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి ఆ తర్వాత మన దగ్గర వస్తే మన డ్యూటీ మనం చేయాలి తప్ప ఎవరి డ్యూటీ వాడికి అడ్డం పడకూడదు అని వెళ్ళిపోవాలి. అంటే అంత దరిద్రమైన వ్యవస్థలో, అంత చండాలపు వ్యవస్థలో మనం బతుకుతున్నామండి. దీనికి మార్పు అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా అని అంటే ఇంకొక ఎలా జరుగుతుంది? కొన్నాళ్ళు పోతే ఒక కత్తి, రివాల్వర్ అన్నీ జేబులో పెట్టుకొని ఏ క్షణం కా క్షణం మనం రక్షించుకుంటూ బతకాల్సి వస్తుందేమో. భద్రత లేని ఒక అభద్రతాభావపూరిత సమాజంలో మనం బతుకుతున్నాం. దీన్ని ఏదన్నా కాలం మహాశక్తి రూపం దాల్చి మార్చాల్సిందే తప్ప ఏ మనిషి ఇప్పుడున్న నాయకుడు ఎవడి వల్ల కాదు. ఓకే, స్వస్తి అంత మటుకు. సార్, ఇది మీ 35 years సినిమా పరిశ్రమలో మీరు ఏం సంపాదించుకున్నారు అంటే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీ ఫీలింగ్ ఏంటి సార్? చాలామంది ఆత్మీయులు సంపాదించుకున్నానండి. నేను చాలామందిని అభిమానించాను, ప్రేమించాను. నన్ను అభిమానించి ప్రేమించేవాడని నన్ను అర్థం చేసుకోవడం సంపాదించుకోగలిగాను. ఫ్రెండ్స్ ఉన్నారా సరే మొత్తం? చాలా ఇండస్ట్రీలో చాలామంది ఆత్మీయులు ఉన్నారు.
అన్ని విధాల మంచి ఆత్మీయులు, మంచి స్నేహితులు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు, నేను అర్థం చేసుకునేవాళ్ళు. అవన్నీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్లు కూడా ఏం చేయలేని సంపదలు అవి. అది వాస్తవం. నా జోలికి వాళ్ళు ఎవరు రారు. ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేసి కొల్లగొట్టగలిగిన సంపదన ఏమైనా సంపాదించుకున్నారా? ఏం లేదు. వాళ్ళు ఏమన్నా వస్తే నాకు డొనేషన్ ఇచ్చి వెళ్ళటమే. అవునా? 200-250 సినిమాలు గురుగారు. వాళ్ళే వచ్చి ఇల్లంతా ఎదికి ఏం కనపడలేదు, ఏం కనపడలేదు, ఇన్ని సినిమాలు రాశారు కదా అంటే, ఎందుకు కనపడాలండి, ఆ పైన స్క్రిప్ట్లు చాలా ఉన్నాయి, ఫేర్ కాపీ చేసినవి తీసుకెళ్ళండి, వెళ్ళేటప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఇస్తే నేను వైట్ పేపర్స్ కొనుక్కుంటానని చెప్తాను. అదేలేండి, అఫ్ కోర్స్ ఎంతో కొంత పర్వాలేదు, నాట్ బ్యాడ్. అంటే మరీ బీభత్సంగా ఇదేం లేదు. నేను హ్యాపీగా ఉన్నా. అంతమంది సేఫ్టీ జోన్, ఏ లోటు లేదు, ఏ లోటు రాదు. ఫ్యామిలీ అంతా హ్యాపీ, పిల్లలంతా హ్యాపీ. ఒక పాపకి పెళ్లి చేసేస్తే బాధ్యత అయిపోతుంది అంతే తప్ప నాకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన ఇదేం లేదు. ఓకే. ఏం చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు ఎవరన్నా? లేదండి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళది. అంతే. ఓకే. పాప ఒక బాబుకి పెళ్లి చేయాలి అంతే. ఓకే. వాడు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో చెయ్యాలని యాక్చువల్లీ ఈ సంవత్సరం ఎండింగ్ లోపల చేయాలి. పాపకి చేసి నెక్స్ట్ బాబుకి చేయాలి. సరే, ఇప్పుడు ఇక్కడ రైటింగ్లో కూడా చాలా వేరియేషన్స్, చాలా రకాల పదాలు వింటున్నాం. రైటర్ డిపార్ట్మెంట్లో కూడా మాటల రచయితలు, స్టోరీ రైటర్సు, స్క్రీన్ ప్లే రైటర్సు, ఇట్లా రకరకాల పదాలు వింటున్నాం. వీటిల్లో ఒకదానికి ఒకటి అనుబంధం కదా, ఎందుకు వేరియేషన్స్ వచ్చినాయి? ఒకటి రాసిన వాళ్ళు ఇంకోటి రాసుకోవచ్చు కదా, రాయలేక ఏంటి పరిస్థితి? ఎట్లా వర్క్ డివైడ్ అనేది ఎందుకు జరుగుతుంది? ఒక వస్త్రం నేస్తున్నారు, ఒక బట్ట నేస్తున్నప్పుడు దారాలు వీళ్ళు చేయలేరు, దారాలు వేరే వాళ్ళు చేయాలి. ఓకే. అట్లా ఈ దారాలు సెట్ అయిన తర్వాత దీని కలర్ వేరే వాళ్ళు వేయాల్సిందే. అంతే కదా, డిజైన్ వేరే వాళ్ళు వేయాలి, షమ్కీలు వేరే వాళ్ళు చేయాలి, డిపార్ట్మెంట్స్ ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. కొంతమంది కథలు చెప్పే అవగాహన ఉంటుంది. నేను చాలామంది అద్భుతమైన కథలు చెప్తారు, రాయలేరు వాళ్ళు. ఓకే. పేపర్ మీద పెట్టలేరు. కొంతమంది కథలు రాయగలరు పేపర్ మీద, అది అద్భుతంగా చెప్పలేకపోతున్నారు. ఇది ఒకటి ఉంది. కొంతమంది అద్భుతంగా రాయగలరు, చెప్పగలరు, అది వేరే విషయం. డైలాగ్ రాయటం అనేది డిఫరెంట్ ఆర్ట్. ఓకే. నాకు తెలిసి డైలాగ్ రైటర్స్ ఆల్మోస్ట్ కథలు రాయగలరు. నా దగ్గర చాలా కథలు ఉండేవి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, చాలా కథలు రాస్తారు. అయితే నాకు డైలాగ్ రాస్తే దానిలో టైం సరిపోయింది. నాకు మొత్తం కథలు రాసే టైం దొరికేది కాదు నాకు. ఓకే. అంటే ఒక్కొక్కరికి ఆ రోజుల్లో 1 నెల, 2 నెలలు, 3 నెలలు పడుతూ ఉండేది ఆ రోజుల్లో. ఓకే. నాకు వెంబడే ఆర్డర్తో సహా, కథతో సహా రాగానే, డైలాగ్ రాగానే నేను డైలాగులు మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్లో రాసేసేవాడిని స్పీడ్గా. కాకపోతే కథ అంతా విని వాళ్ళ ఆర్డర్ చూసి వాళ్ళకి సలహాలు ఇచ్చి డెవలప్మెంట్ ఏదైనా ఉంటే చేయగలిగి ఆ చర్చ చేసేవాడిని. ఇంప్రూవ్మెంట్లో ఇంప్రూవ్ చేసేయడానికి నా హెల్ప్ నేను చేసేవాడిని. ఇది చేయడానికి ఒక 5 రోజులు పట్టేది, డైలాగ్ రాయడానికి 10 రోజులు పట్టి 15 రోజులు నాకు స్క్రిప్ట్ అయిపోయేది. ఎంత లేదన్నా 20 రోజులు. అంటే ఇదే కథ రాయటం, వినిపించటం, దాని మార్పులు, చేర్పులు, డెవలప్ లేట్ అవుతుంది. ఎక్కువ కథలు రాయలేకపోయినా. ఓకే. అది ఇది కొంతమంది డైలాగులు రాస్తారు, కథలు రాస్తారు. సత్యానంద గారు, జంధ్యాల గారు, వీళ్ళందరూ చూసాం కదా, వాళ్ళు మొత్తం క్రియేట్ చేస్తారు, అనుమానం ఏం లేదు. ఇప్పుడు నవలా రచయితలు ఉంటారు, వాళ్ళు డైలాగులు రాయలేరు, కానీ నవలాపరంగా రాయగలరు, నరేషన్ చెప్పగలరు. నవలాపరంగా నవల్లో వచ్చే డైలాగులు రాయగలరు. ఈ ఫ్లో మనం సినిమాను ఊహించుకుంటూ రాసే ఫ్లో ఉంటుంది. అలాగే నవల రచయితలు కూడా గొప్ప డైలాగ్, సినిమా డైలాగ్ రైటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎవరు ఏం లేదు, రాయటం వచ్చు. ఈ రాయటం ఎన్ని విధాలైనా ప్రయోగించు. కొన్ని మచ్చుకు చెప్పుకోవాలంటే డైలాగులతో ఆడిన సినిమాల్లో ఆడినవి కూడా చాలా ఉన్నాయి సార్. ఈ తరానికి ఇప్పుడు తెలిసిన వాళ్ళకైతే నాకు తెలిసి మీ సమకాలికలు కాకపోయినప్పటికీ మీ తర్వాత వచ్చిన తరంలో రాసిన డైలాగులు, ఇప్పుడు గౌతమ పుత్ర శాతకర్ణి ఉంది, దాంతో డైలాగులు విపరీతంగా సక్సెస్ అయినాయి. సాయిమాధవ్ బుర్రా గారు.
సాయి మాధవ్ బుర్రా గారు రాస్తున్న తీరు అనేది ఒకటి ఉంది కదా, అవునవును. ఆ సినిమాకి సంబంధించి మీ తర్వాత వచ్చిన డైలాగ్ రైటర్స్ కానీ రైటర్స్లో గురించి మీరు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? మీకు వాళ్ళ పోకడ ఎలా అనిపిస్తుంది? నాకు వాళ్ళందరూ బాగా రాస్తారు. మీ అబ్జర్వేషన్ ఏంటి అనేది అందరూ బాగా యాజ్ అ సీనియర్గా మీ ఒపీనియన్ అండి. సాయి మాధవ్ గారు బాగా రాస్తారు. మొత్తం ప్రతి రైటరు కొత్తగా ఇదైన ప్రతి రైటరు అనుమానం లేదు, వాళ్ళు బాగా రాస్తారు కాబట్టి వాడిని పెట్టుకుని కూడా. అవును అవునా కాదు? అవును. సాయి మాధవ్ బుర్ర గారు ఇంకా బాగా సీనియారిటీ టీవీ సీరియల్స్ నుండే ఆయనకి రచన ఇది ఉండేది. సీరియల్స్ కూడా రాశాడు కదా, అవునవును. ఎక్స్పీరియన్స్ తను కూడా. అవును. అట్లా అందరూ బాగా రాస్తున్నారు. ఓకే ఎవరిది ఓకే. కొత్తగా వచ్చే వాళ్ళకు రైటింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ మనం చెప్పి ఎగిరే రెక్కలు రాగానే ఎగురుతాయి, ఆలోచనలు రాగానే రాయటం మొదలు పెడతాడు అంతే. దానికి ఒక స్కేలింగ్ ఉంటుంది కదా. నేను అనేది ఏంటంటే నేనేం చేస్తున్నానో అది చేయమంట. నేను సినిమా చూస్తా, ప్రతి సినిమా చూస్తా, చూసేటప్పుడు ప్రేక్షకుడిగానే చూస్తా. నేను మాయాబజార్ చూస్తా, భూకైలాస్ చూస్తా, చంద్రముఖి చూస్తా, అన్ని సినిమాలు చూస్తా, ప్రేక్షకుడిలాగానే చూస్తా. అందులో డైలాగులు బాగున్నాయో లేదో అప్పుడు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా నేను తెలియకుండా నాకు మా 6 రైటర్ ఉండేవాడు, మదన్ గారు, నా జూనియర్, చాలా జూనియర్ అతను ఆ డైలాగులు విన్నా. అంటే నాకన్నా జూనియర్, అద్భుతంగా రాశాడు. నేను ఫోన్ చేసి చెప్పా, మదన్ కథ మాటలు అద్భుతంగా రాశాడు మదన్. అంటే నేను ఒక స్టాండర్డ్ గొప్ప రైటర్ అనే ఊహ నాకు రాదు. దేవుడు అది ఇవ్వలే దేవుడు. ఎందుకు రాదంటే ఒక సన్నివేశంలో ఒక డైలాగు నేను మామూలుగా రాసింది ఇప్పుడు వచ్చిన కొత్త రచయిత అద్భుతంగా రాయొచ్చు. ఆ ఒక్క డైలాగులో అతను చాలా గొప్ప రైటర్ కావచ్చు, అనిపించుకోవచ్చు. అవునా కాదా? అవును. ఇప్పుడు మనం చెప్పలేము. కొన్ని సీన్లు అద్భుతంగా వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు రాయొచ్చు, మనకన్నా గొప్పగా రాయొచ్చు. ఈ రచన అనేది ఏంటంటే ఒకసారి బాల్ లాంటిది, పైకి ఎగిన బాల్ ఎవరు పట్టుకోగలిగితే వాళ్ళకి అన్నట్టు ఉంటుంది. ఓకే. అంతే కదా. ఓకే. నాకన్నా గొప్పగా రాసే చిన్న రైటర్లు ఎంతోమంది ఉండొచ్చు. అవును. గొప్ప డైలాగ్ రాయొచ్చు సందర్భం ప్రకారం. నేను అదే సీన్కి నేను ఆ సమయంలో రాయలేకపోవచ్చు. ఓకే. ఆ ఎమోషన్ నాకు లేకపోవచ్చు. ఓకే. అలాంటి ఎక్స్పీరియన్స్ నేను చూడకపోవచ్చు. మనం చెప్పలేము. అందుకే నేను అందరినీ ఎవరిని తక్కువ అంచనా వేయను, అంత మటుకు గ్యారంటీ. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది సార్, ఇప్పుడు తండ్రి కొడుకుల క్యారెక్టర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు సూర్యవంశం సినిమా ఉంది, వెంకటేష్ బాబు గారు తండ్రి క్యారెక్టర్ చేశాడు, దాంట్లో కొడుకు క్యారెక్టర్ కూడా చేశాడు. ఈ 2 క్యారెక్టర్లకి డైలాగులు రాయాలి. ఎట్లా సార్, ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవటం ఏంటి అనేది స్కేలింగ్ ఒకటి ఉంటుంది కదా. అవునవును. అంటే వాడి క్యారెక్టరైజేషన్ తెలుసు. వాడేమో చాలా లిమిటెడ్గా ఎంతమటుకు మాట్లాడతాడంటే చాలా లిమిట్గా మాట్లాడతాడు తండ్రి కదా. తండ్రి ఏమో ఎమోషన్గా మాట్లాడేస్తుంటాడు. అంటే మనకి ఏంటంటే ఆ భావం ఇలా ఉండాలి ఆ క్యారెక్టర్ అనేది మనసులోకి రాగానే డైరెక్టర్ మీకు చెప్పగానే మీరు ఎలా బిహేవ్ చేస్తాడు తెలియగానే ఆ మాట పడిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా అది వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. జాతికుడైన వాడు ఒక రకంగా మాట్లాడతాడు, పల్లెటూరి మోతుబరి రైతు ఉంటాడు. అంటే అవును, రైతు 100 ఎకరాల ఆసామి ఒక రకంగా మాట్లాడతాడు. అడుగున అమాయకంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారండి. మా బంధువు ఒక ఆయన ఉన్నాడు, చూస్తే మీరు పంచాగించాలి ఆల్చి మ్యాచ్పెంట్ టవలంతా చూస్తే ఎలా ఉంటాడు, అసలు అమాయకుడిలాగా ఉంటాడు. బస్సు దిగి వస్తుంటాడు. 40 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్క ఎకరానికి 25 లక్షలు ఉంటుంది. లోపల డ్రాయర్లో 10 లక్షలు పెట్టుకొని తిరుగుతుంటాడు సిటీలో. అలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది పెదరాయుడులాగా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఉంటారు. ఆ కుటుంబ నేపథ్యం, అలా పెరిగిన వాతావరణం, దాన్ని బట్టి అతని డైలాగ్ స్టైల్ ఎలా ఉంటుందో మనకి తెలిసిపోతుంది. ఓకే. ఎక్కువ టైం తీసుకున్న రాసిన సినిమాలు ఉన్నాయి గురుగారు? నేను లేదు, ప్రతి సినిమా ఆల్మోస్ట్ 10-15 రోజుల్లో రాసేసాను. అంతేనా? ఏదో కొన్ని సినిమాలు కొంచెం ఒకసారి తక్కువ సినిమాలు 20 రోజులు దాటిల్ని అంతే. మ్యాక్సిమం 15 రోజుల్లో పూర్తి చేసేస్తాను. ఒక రోజులో రాసిన చాలా అత్యవసర పరిస్థితుల్లో 1 డేలో రాసిన సినిమాలు కూడా ఉన్నాయి. 1 డేలో రాసేసారా? పేర్లు చెప్తే బాగుండవు.
ఈరోజు రాత్రి 7 గంటలకు మొదలుపెట్టి ఆ. అలా రాయించిన డైరెక్టర్లు ఎవరు మీరు? ఉన్నారు. అవునా? ఓకే. రన్నింగ్ సినిమాలకి రాసినవి. అలీబాబా అంతా ఎప్పుడు డైలాగులు ఎప్పుడు రాసినవే. ఆన్ స్పాట్ రాసుకున్నాయి. ఎప్పుడప్పుడు రేపటి సీన్లు ఈ నైట్ రాసినవే. అది గేమ్ లాగా ఆడాము. సత్యనారాయణ గారు అందులో కథారచనకి సహకరించిన మా రమణి ఉన్నాడు, మా సోదరుడు. ఆయన కానీ మేమంతా ఒక గేమ్ అనమాట అది. మా ఓకే ఓకే 240 సీన్లు ఉన్నాయి, కథ లేదు. అప్పుడు నన్ను పిలిపించాడు ఆయన. డైలాగ్ సీన్లు ఉన్నాయి, కథ లేదు, ఏం చేద్దాం అన్నాడు. ఏదో ఒకటి అనుకుంటూ వెళ్ళిపోదాం, అట్లాగే వెళ్ళిపోదాం షూటింగ్కి అనేటట్టుగా అయిపోయినాం. నేను చెప్పా, సెలెక్టెడ్ సీన్లో సెలెక్ట్ చేయండి, ముందు డైలాగులు రాసేస్తాను నేను, ఇవి ఉంటాయి అనుకున్నా మనం సెలెక్ట్ చేద్దాం, అక్కడ నుండి మనం కథ అల్లికి మొదలు పెడదాం అన్నాం. అని ఇంట్రడక్షన్స్ ఏ కథకైనా ఇంట్రడక్షన్ ఒకే ఉంటుంది కదా. ఆ ఇంట్రడక్షన్స్ మేము ప్రిపేర్ అయిపోయినాం. ఫస్ట్ ఆ 10 సీన్లు రాసి వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్ళి కథ కంపోజ్ చేసుకుంటూ వచ్చాము. ఓకే. ఈవి గారు రమణి అని అతను ఫేమస్ రైటర్. ఆయన చాలా సినిమాలకి కథ వచ్చింది కూడా, హలో బ్రదర్ వాటికి కూడా వచ్చింది తనకి. అది గొప్ప రైటర్ అతను కూడా, స్టోరీ సైడ్. ఆయన బాబురావు గారు, భూతల బాబురావు గారు అని ఉండేవాడు మా పెద్ద ఆయన. మేమందరం కథాగమనంలో కూర్చొని ఒక అవుట్లైన్ తీసుకొని దాని ప్రకారం షూటింగ్ జరగటం, రేపు షూటింగ్ టక 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 రాసుకుంటూ వెళ్ళిపోవటం డైలాగులు. సాయంత్రం ఈవి గారు రావటం, షూటింగ్ ఎప్పుడో వచ్చాడు 9కి. మేమందరం రెడీగా కూర్చునేవాళ్ళం. 9కి రేపు రీవేసి వినిపించేవాడిని. తర్వాత కథలోకి వెళ్ళేవాళ్ళం. తర్వాత ఈ 10 సీన్లు వేసాము, ఎట్లా ఉన్నాయని. ఈ 4 ఉంచుతా, మిగిలిన వద్దనేవాడు. అట్లా 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 వేసుకుంటూ 25 రోజులు గేమ్, ఒక ఆట ఆడేసాం. అది అసలు మామూలు లేదండి. ఇది నిర్మలమ్మ గారిని పెట్టి, డైమండ్ పెట్టి, అసలు ఎడాపెడా వెళ్ళిపోయినాం. ఇందాక మాట్లాడుకున్నాం ఆ తరం ఆర్టిస్టులని. నిర్మలమ్మ గారితో కూడా మీరు ఆన్ లొకేషన్ షేర్ చేసుకున్నారు అయితే. ఆయన అన్నాడు, రాజా అనుకోకుండా ఇలా జరిగింది. అంతకుముందు రైటర్స్ అందరం కూర్చొని రకరకాలుగా వచ్చి కథ కంపోజ్ చేయలేక సీన్లు మాత్రం చెప్పారు. ఇన్ని సీన్లు చూస్తే 240 సీన్లు ఉన్నాయి. ఏంటో అర్థం కాదు, ఏ పనికి వచ్చి కన్ఫ్యూజన్గా ఉన్నాం. టైటిల్ మాత్రం పెట్టేసాం, ఏం చేద్దాం, ఇదే చర్చ. టైటిల్ పెట్టేశారు అప్పటికే? టైటిల్ బాగుందని పెట్టేసి రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు, అలీబాబా ఉండాలని. సరే అదే చెప్పాగా సార్, సీన్కి 4-5 సార్లు నవ్విద్దాం సార్, 60 సీన్లు నవ్వుతూనే ఉంటారు, సినిమా నవ్వుతూ ఉండేది చేసుకుంటాం, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం ఫస్ట్, తర్వాత జరిగేది జరుగుతుంది, అల్లుకుంటూ వెళ్దామని. అప్పుడు రమణి గారు, నేను, వాళ్ళందరం మద్రాసులో. నేను వెళ్ళిన చిన్న మీటింగ్ పెట్టుకొని పట్లాడేసుకుంటూ వెళ్ళిపోయినాం. అందమైన కథ కంపోజ్ అయింది, లింకులు కంపోజ్ అయినాయి, డైలాగులు దానికి తగ్గట్టు. ఈరోజు ఇవి ఇన్ని ఏమైనా సరే మనం మురిపించాలి అని రాసేవాడిని. అతనితో ఫస్ట్ సినిమా నాకు. అది ఫస్ట్ సినిమా? అంతకుముందు మంచి స్నేహితుడైనా ఫస్ట్ సినిమా అది నాకు. నవ్వించాలి, బాగా నవ్వుకోవాలి మేము సీన్స్ చదివి. అతను నవ్వించడం కాదు, అందరూ నవ్వుకోవాలి అక్కడ అంటూ రాసేవాడిని, అనుకుంటూ రాసి అది సక్సెస్ అయింది. అప్పటి నుండి మేము ఇద్దరం ఎప్పుడు జోకులు వేసుకుని ఉంటాం. ఏదైనా సినిమా రాస్తే, ఈ సినిమాకి నువ్వు ఎన్నిసార్లు నవ్విస్తావు అంటాడు, సీన్కి ఎన్నిసార్లు నవ్విస్తావు అనేవాడిని. నేను 4 సార్లు నవ్విస్తాను, మీరు ఎన్నిసార్లు నవ్విస్తారు డైరెక్ట్ కానీ, నేను 6 సార్లు నవ్విస్తాను అనేవాడు. బాగుండేది, నవ్వుకునేవాళ్ళు. అట్లా అనుకున్నదే జరిగేది అక్కడ. మీరు అనుకున్నది మిస్ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడ ఫెయిల్ కాదు, ఎక్కడ మిస్ఫైర్ అవ్వాలా, ఎక్కడ ఫెయిల్ కాదు. ఓకే. మీరు చేసిన కథలో ఆన్ స్క్రీన్ వెళ్ళేసరికి అరే ఇదేంటి ఇట్లా అయిపోయింది దానికి నాకు మేము చేసిన సినిమాలో ఏం లేవు, మిగిలిన ఎక్కడో ఉన్నాయి, చిన్నవి మీకు అసంతృప్తి ఉన్నాయి అయితే ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మరీ మీ ఛానల్ ముందు ఇలా కెమెరా ముందు ఏడిస్తే బాగుండదు కానీ వాళ్ళ పేర్లు చెప్పి అయ్యో ఎందుకుండవు. మనం రాసింది ఏమిటి, ఇక్కడ జరిగింది ఏమిటి, ఏం తీశారు, మధ్యలో అసలు రాసింది ఎవరీడు అని నేను తిట్టుకొని జరిగాయి. అవి కూడా అక్కడ ఒక 4-5 మంచి అనుభూతులు అలాంటివి కూడా ఉన్నాయి నాకు. ఓకే. అయితే గురుగారు, ఈ జర్నీలో 30 సంవత్సరాల జర్నీలో పెద్దగా ఏం సంపాదించలేదు అన్నారు. ఏమిటి పరిస్థితి, మీరు తీసుకోలేదా, వాళ్ళు ఇవ్వలేదా ఇండస్ట్రీ నుంచి?
ఇండస్ట్రీ నుంచి ఇవ్వలేదా మీకు? లేదు లేదు, నేను ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, ఆ, అది మాత్రం గ్యారంటీ. ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొట్టారు. ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇక గట్టిగా అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చి నన్ను ముందుకు నడిపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 170 మంది దాకా ఉన్నారు. ఉమ్, మనం నమ్మి మంది మోసం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉమ్, నేను అందుకే ఇప్పుడు మనకి బాగా మంచి చేసిన వాళ్ళనే గుర్తు చేసుకుంటా. ఉమ్, ఎందుకంటే మనం ఈ రోజుకి ఇంకా ఆరోగ్యంగా నవ్వుతూ కూర్చోగలిగామంటే కారణం ఏంటంటే వాళ్ళని గుర్తు చేసుకోవటం వల్లే. ఎందుకు ఇప్పుడు మనం ఈ ఇంకొకళ్ళని గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ లేనిపోయిన వైరస్లు తగిలించుకోవటం ఎందుకు? మానసిక వైరస్లు కదా ఇవి. వాడు ఆ ద్రోహం చేశాడు, వీడు ఏ ద్రోహం చేశాడు, వాడు పాతికి ఎగ్గొట్టాడు, వీడు ఇన్ని ఎగ్గొట్టాడు, వీడు ఇన్ని సంవత్సరాలు ద్రోహం చేశాడు, ఇవన్నీ మనకు అవసరమా? లేదు కదా. ఎందుకంటే ఆవాహన అంటారు దాన్ని. వాడు చేసిన ద్రోహాన్ని అనుక్షణం ఆవహిస్తుంటే అది ఆవాహన, అది మన శరీరంలోకి ఆవాహన అయిపోయి మనం డిస్టర్బ్ చేస్తుంది. రాను 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 మనం వాళ్ళలాగా తయారవుతుంటాం. ఓకే ఓకే, అంత దుర్మార్గం ప్రవేశిస్తుంది. మీకు ఒక కథ ఉంది దత్తాత్రేయుడి చరిత్రలో. ఒక ఏదో పురుగుకు సంబంధించిన లార్వా ఉంటుంది కదా, ఆ లార్వాని భ్రమరం అనేది తీసుకొస్తుంది. ఏదో పురుగు, అది ఏదైనా కావచ్చు, అది తెచ్చి దాని చుట్టూ తిరుగుతుంటుంది సౌండ్ చేస్తూ, గరగర గరగర గర. దీనికి పిల్లలు పడరు, దీనికి మగాడ ఏమి ఉండవు, ఒకటే ఉంటుంది ఇది. దీనికి పిల్లలు పుట్టక దాని చుట్టూ గరగర తిరిగి 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 తిరిగి. అది ఏ జాతి కీటకమైనా ఇది దీనిలాగా తయారవుతుంది. అది అర్థమైంది. అలాగే ఏమవుతుందంటే మనం ఏదైతే ఎవరి గురించి దుర్మార్గుడు వాడు దుర్మార్గుడు అనగానే మనం కూడా మనం మెల్లగా అడిషేపు వస్తుంది మనకి తెలియకుండా. మనం పైకి మామూలుగా ఉంటాం, వాళ్ళలాగా అయిపోయి ఉంటాం మనం. ఓహో, ఆ పాపం ఆ దోషం ఎందుకు? వాడు అనుభవించే పాపకర్మ అంతా మనం ఎందుకు అనుభవించాలి? అందుకని మంచివాడు పలానాయన రాసిన మనకి అన్ని విధాలా హెల్ప్ చేశాడు, ఒక మంచి సినిమా ఇచ్చాడు, చిన్న సినిమాకి డబ్బులు ఇచ్చాడు, ఎంత ప్రేమగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తుల్ని 10 మందిని గుర్తు చేసుకుంటే మనం 10 ఏళ్ళ నవ్వుతూ ఆరోగ్యంగా ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటాం. ఓకే, అవునా? నాయుడు గారితో వర్కింగ్ ఉందా, అసోసియేషన్ ఉందా? చర్చలకి వెళ్ళిన స్టోరీ, సినిమాలు డైరెక్ట్గా పడకపోయినా స్టోరీ చర్చలకి వెళ్ళారు. చర్చలకి వెళ్ళా, వాళ్ళ పరిచయమే గొప్ప విషయం కదా. రామానాయుడు గారు రోజుల్లో మనకి ఆ వయసుకి చిన్నప్పటి నుండి వాళ్ళ సినిమాలు చూసి వెళ్ళి పరిచయం వెళ్ళి పరిచయం అయి కూర్చోబాబు అని ఆయన చేత అనిపించి కాఫీ తెప్పించి ఆయన స్టూడియోలో గౌరవంగా కారిచ్చి పంపించాడంట. అంతకన్నా మనకేం కావాలి? ఆఫ్ కోర్స్, అదేలేండి. నాకు తెలిసి వెంకటేష్ బాబుతో సినిమా చేస్తున్నప్పుడు కలిసారా? లేదు, తర్వాత ఒక స్టోరీ సిట్టింగ్కి వెళ్ళాను నేను. వెళ్ళారా? ఓకే ఓకే, వెళ్ళాను, చాలాసార్లు మాట్లాడేవాడిని కలిసి. ఆయన గెస్ట్ హౌస్లో దిగేవాళ్ళం, ఆయన వస్తూ ఉండేవాడు, అక్కడ కలిసి మాట్లాడాను. రక్తతిలకం అనే ఒక సినిమాకి నేను సహకార రచనకు వచ్చాను నేను, పరశురామ తరఫున. ఓకే ఓకే, బి గోపాల్ సినిమాకి. ఓకే ఓకే, అప్పుడే సురేష్ గెస్ట్ హౌస్లో దిగాను నేను. ఇంకా రామనాయుడు గారిని చూడలే. అదేలేండి. అప్పటికి మనకి పెద్ద మందు అలవాటు లేకపోయినా సరదాగా వేరే ఊరు వెళ్ళినప్పుడు తాగుదామనే చిన్న ఫీలింగ్ ఉండేది. నా రూమ్లో అప్పుడు ఫిల్మ్నగర్లో పెద్ద ఇల్లు కూడా లేవు. ఆయన ఇల్లు నుండి చూస్తే గెస్ట్ హౌస్ కనపడేది. ఆయన గెస్ట్ హౌస్ నుండి ఆయన ఇల్లు కనపడుతుంది, అట్లా ఉండేది అప్పుడు. సరే, నాయుడు గారి ఇంట్లో నుండి చూసేవాట ఏ రూమ్లో లైట్ వెలుగుతుందని, పైనుండి పడుకున్నారా లేదా స్టాఫ్ అని. లైట్ నాట్ ఫోన్ చేసాడు అక్కడ నుండి, ఆ రూమ్లో ఎవరున్నారు, ఈ రూమ్లో ఎవరున్నారు ఫోన్ చేసేవాడు రిసెప్షన్కి. మన అసిస్టెంట్లు డైరెక్టర్లు అంటే రేపు క్లాస్ ఉంటుంది వాళ్ళకి, ఎందుకు నిద్రపోలేదు వాళ్ళని. ఓహో, 1 గంట దాకా మేలుకుంటే నా రూమ్ కూర్చాడు. ఆ రూమ్లో ఎవరు ఉన్నారంటే, అండి రైటర్ గారు అండి, రాజా గారు ఉన్నారంట. ఓకే అన్నాడంట. అని తర్వాత ఈ అసిస్టెంట్ డైరెక్టర్కి క్లాస్ వెళ్ళింది వేరే వాళ్ళ ద్వారా. ఏమైనా 1 గంట దాకా ఏం ఇది చేస్తున్నారు రూముల్లో మీరు? నాయుడు గారు అక్కడ నుండి చూస్తున్నాడు గెస్ట్ హౌస్లో ఇంట్లో ఉండాను. వాళ్ళు భయపడిపోయినారు. భయపడిపోయి మరో నుండి నా రూమ్కి వచ్చి తాగటం మొదలుపెట్టారు. రైట్, మీ రూమ్ అయితే ఏం కాదు కదా. సంచీలు షోడాలు వేసుకొని, ఓ సైడు సీసా షోడా వాళ్ళ మంచిగా తీసుకొని నన్ను బావా అనేవాడు. సుధాకర్ అనేవాడు. బావా ఈరోజు మీ రూమ్లో దాస్తాం బావా. ఇంకా సుధాకర్ అంటే ఆర్టిస్టా డైరెక్టర్? కో డైరెక్టర్. మీ రూమ్లో దాస్తాం బావా. ఆ రోజు నుండి ఆ సన్నాసులందరూ నా రూమ్లో పెట్టేసాడు. 10 నుండి 1 గంట దాకా నేను వాళ్ళ సేవలు చేయలేక తెచ్చేవాడు, నీళ్ళని తెచ్చలేక.
చాలా విచిత్రాలు జరిగాయి అయితే. నాయుడు గారు అంత గౌరవించేవాడు రైటర్స్ అంటే. వాళ్ళ ప్రైవసీని, వాళ్ళకుండే స్వేచ్ఛని కానీ వాటిని ఎప్పుడు ఇది చేయడం. ఆ రోజు నాకు బాధేసింది. ఏమంటే మీరు మనగానే సైలెంట్గా ఉన్నాడండి, ఏమనలేదు ఆయన సరేలే అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, డెలికేటెడ్ పాయింట్ కదా. అవును, మిగిలిన రూమ్లో వాళ్ళని చూసి ఆయన తిట్టాడంట, వాళ్ళు ఎందుకు పడుకోలేదు ఇప్పటిదాకా అడిగాడు. వాళ్ళకి న్యూస్ వెళ్ళింది, నా రూమ్ ఏం అనలేదంట, మిమ్మల్ని ఏమనలేదండి. సూపర్. నా వయసు అంతా 28 ఏళ్ళు 29 ఏళ్ళు. అవును, అంటే అప్పుడు కొన్ని బ్యానర్స్ ఉండేవి సార్. ఇప్పుడు నాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ మోరల్స్ అండి, కట్టుబాట్లు, నియమం, సెంటిమెంట్, అటాచ్మెంట్స్, మనిషితో మనిషి డబ్బుతో కాకుండా మనసుతో వాటితో ముడేయటం ఉంటుంది చూసినా, అది నాకు అనిపించింది. పలకరింపులో కానీ ఏదో మరి కమర్షియల్ నువ్వు 1,00,000 ఇచ్చావా 1,00,000 పని చేసావా అనేది లేదు కదా. ఇప్పుడు కోట్లు తప్ప. ఇప్పుడు అన్ని కోట్లే కదా సార్, అన్ని కోట్లే కదా. కోట్లే. ఇప్పటికీ ఇప్పటికీ మేము పోపురి బాబురావు షూటింగ్లకి ఒంగోలులో చేసేవాళ్ళం. చాలా షూటింగ్లు, కెమెరా, లైట్ మెన్స్, బాయ్స్, ఆఖరికి జూనియర్ ఆర్టిస్టులు రెగ్యులర్గా 15 మంది వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళు 20 మంది వచ్చేవాళ్ళు. ప్రతి షూటింగ్ దాదాపు 8-9 సినిమాలు చేసాము. వాళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళే దిగేవాళ్ళు. అన్నయ్య అనేవాళ్ళు, మా మామయ్య అనేవాళ్ళు, ఈ బ్యాచ్ ఏ ఉండేవాళ్ళు అందరూ. ఆఖరికి జూనియర్ ఆర్టిస్టులు అటాచ్మెంట్ అట్లా ఉండేది. కంపెనీ స్టేటస్లు మర్చిపోయి అందరూ ఒకటిగా ఒక చోట కబుర్లు. మేము అక్కడ మద్రాసు కనపడితే, రాజాగారు మీరు వెళ్తున్నారు షూటింగ్కి, మీరు ఎప్పుడు వెళ్తున్నారు, మేము 15 వస్తున్నాం, ఏదో అట్లా మాట్లాడుకొని అక్కడికి ఒంగోలులో చేరేవాళ్ళం. చేరి అందరం దిగంగానే మేము డైరెక్ట్ రిసీవ్ చేసుకొని ఈ స్టేషన్కి వెళ్తే వీళ్ళు కూడా దిగుతుండేవాళ్ళు. అందరం స్టేషన్లో కలుసుకునేవాళ్ళం కుటుంబంలాగా. అందరూ వెళ్ళేవాళ్ళం, షూటింగ్లు అయిపోయి బ్రహ్మాండంగా ఉండి. ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద చూస్తే ఒకసారి వాళ్ళు పలకరిస్తే ఏడుపు వస్తుంది. అవునా? కళ్ళమని నీళ్ళు వస్తాయి. ఎలా ఉన్నారు రాజా గారు, చాలా రోజులు అయిన చూసి అని వాళ్ళు పలకరించినా, నువ్వు ఎలా ఉన్నావు అని మాట్లాడుతున్నప్పుడు ఆయన. ఇప్పుడు ఏమన్నా ఉన్నాయో లేవో నాకు తెలియదు. ఇప్పుడు అన్నీ త్రూ అన్ని ఏజెంట్లు అయిపోయినాయి, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ కానీ సప్లయర్స్ అని. బాగా బాధేస్తుంది. ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ కానీ బంచ్ ఆఫ్ అనమాట. పెద్ద ఆర్టిస్ట్ నుండి చిన్న జూనియర్ ఆర్టిస్టుల వరకు. అవును, ఏదో బంధువులాగా ఉన్నాం అంతే. హీరోయిన్స్ ఎలా ఉండాలి గురుగారు? ఇప్పుడు మీరు పనిచేస్తున్న టైంలో పెద్ద పెద్ద హీరోయిన్స్ అన్ని 10 సంవత్సరాలు జర్నీ ఉన్న హీరోయిన్స్ అంతా ఉన్నారు కదా, సౌందర్య గారు, అమని గారు, మిగతా వాళ్ళంతా కూడా ఎలా ఉండేవాళ్ళు? ఆర్టిస్టులు, హీరోయిన్స్ ఎలా ఉండేవాళ్ళు అసలు ఫస్ట్? అంటే నేను ఎక్కువగా వాళ్ళతో డీల్ తక్కువ ఉండేది, మాట్లాడటం కానీ ఏదన్నా ఉంటే. రమకృష్ణ గారితో కొంచెం ఎక్కువగా మాట్లాడేవాడిని. రమకృష్ణ గారితో, నగ్మాతో, సౌందర్యతో ఎక్కువ మాట్లాడేవాడిని. అవునా? ఓకే. మా అమ్మాయితో చూస్తేనే మాట్లాడదాం అనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా అట్లాగే మాట్లాడుతూ ఉంటుంది. ఓకే. సౌందర్యతో బాగా మాట్లాడేవాడిని. ఓకే. మీనాతో మాట్లాడేవాడిని. అవునా? మంచి అమ్మాయి, వాళ్ళందరూ వెరీ గుడ్ గర్ల్. వాళ్ళందరూ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఇదిలో ఉండేవాళ్ళు వాళ్ళంతా. ఓకే. ఓకే. అంత డిఫరెంట్గా ఉండేవాళ్ళు వాళ్ళంతా. హీరోయిన్ అంటే ఒక 10 మంది స్టాఫ్, ఇప్పుడు ముంబై నుంచి రావడం ఇవన్నీ ఉండేవి కదా. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా. ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు? మన తెలుగు అమ్మాయిలు కదా హీరోయిన్స్. సింపుల్గా ఉండేవాళ్ళు. వాళ్ళు టచ్ అప్ ఇది కానీ వాళ్ళందరూ సింపుల్గానే ఉండేవాళ్ళు. మరి ముందు అశేష సేనావాహిని, అశ్వాలు, గజ సమూహాలు, రథాలు అవే ఉండేవి కాదు. రీచింగ్ అంతలా ఉండేది. కానీ ఇప్పుడు నేను షూటింగ్లకి నేను రెగ్యులర్గా ఈ మధ్య చూడలేదు కాబట్టి నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తెలియవు. అప్పుడు మాత్రం వాళ్ళు లొకేషన్కి వచ్చినప్పుడు ఎదురు మాట్లాడి ఫ్రీగా అందరూ చూసి మాట్లాడేంత స్టేజ్లోనే ఉండేవాళ్ళు. ఇది ఉండేది. ఓకే. ఎవరో 2 మేకప్ బాయ్, టచ్ బాయ్, ఒక లేడీ ఎవరొకళ్ళు ఉండేవాళ్ళు అంతే. ఆ షూటింగ్లో గుడుగు పెట్టేవాళ్ళు ఎవరొకళ్ళు ఉండేవాళ్ళు అంతే తప్ప ఇప్పుడున్నవి ఏం జరుగుతుందో తెలియదు అసలు. అదే నేను తెలియకుండా మాట్లాడకూడదు. మరి మీరేమన్నా చూసారేమో నాకు తెలియదు. అంటే ఏమన్నా ఉన్నారే ఇప్పుడు? అంటే కాదు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తున్నారు కదా, అంత అసోసియేషన్ అవ్వడానికి కూడా ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు అలా ఉందో తెలియదు, ఇప్పుడు కరెక్ట్గా తెలియదు. అప్పుడు అలాగే ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ రజనీకాంత్ గారిని చూసినప్పుడు నేను షాక్ అండి. మద్రాసులో కారులో వాహిని స్టూడియోలో కారులో రాసుకుంటూ కూర్చున్నాను నేను.
వస్తూ సీన్ రాయాలన్నమాట, బ్యాలెన్స్ సీన్. రాఘవేంద్ర గారికి ఫ్లోర్లోకి వెళ్ళి వినిపించాలి నేను. ఓహో. లాస్ట్లో ఒక పేజీ ఉంది రాయాల్సింది. కారు ఆపంగానే నేను లోపలికి వస్తా సీన్ కాగానే అన్నా, మీరు రాయండి సార్ అన్నాడు. నేను రాసుకుంటుంటే ఆ అసోసియేట్ డైరెక్టర్ శంకర్ అని వచ్చాడు, ఊరుగంట శంకర్ అని వచ్చి, గురుగారు రజనీకాంత్ గారిని చూస్తారా అన్నాడు. ఎక్కడ ఉన్నాడు అన్న అంటే, ఇక్కడే ఉన్నారండి అన్నాడు. మనం వెళ్ళొచ్చా లోపలికి షూటింగ్, మీరు రండి అన్నాడు. దిగంగానే అక్కడికి వెళ్తే ఒక ప్లాస్టిక్ కొబ్బరి చెట్టు కింద గాదేజీ చేసుకుని కూర్చొని తను. నాకు ఆశ్చర్యం వేసింది, ఫస్ట్ టైం చూడటం. దగ్గరికి వెళ్ళిపోయినా, రజనీకాంత్ గారు ఏంటంటే నాకు ఫస్ట్ గొప్ప నటుండి చూస్తున్నామని ఆశ్చర్యపడాలా, ఆయన ఇలా ఉన్నాడని ఆశ్చర్యపడాలా, ఈ రెండు ఆశ్చర్యాల్లో ఏది ప్రకటించాలో అర్థం కావాలా. చూసి నమస్తే సార్ అన్న అంటే, నమస్తే అంటూ లేచి నిలబడ్డాడు. ఈయన మనసూరాజు గారిని రైటర్ అండి, రాఘవేంద్ర గారి ఫిల్మ్ రైటర్ అండి. అలాగా సార్ నందా ఉங்கள ఫ్యాన్ సార్ నేను మాట్లాడబోయినా తమిళ పండిట్లాగా, నాకు తెలుగు వచ్చు సార్ అన్నాడు. మీరు ఉందా అని చెప్పి, సార్ తెలుగు వచ్చా సార్ అంటే, అవును నా ఫస్ట్ ఫిలిం మంత్లేని గారు కదా సార్ అన్నాడు. అట్లా కాదు సార్ ఓకే అని ఒక 2-3 నిమిషాలు. ఈయన కూర్చున్న ప్లేస్కి ఉన్న ఫ్లోర్కి దూరం ఉంది. సరే మరి అక్కడ ఎవరు లేరు, ఆయన ఉన్నాడు, హీరో ఆఫ్ ది ఫిలిం. అదే ఒంటరి కూర్చున్నారు దూరంగా. నేను ఆయన నిలబెట్టి మాట్లాడటం నాకు ఎందుకు ఇష్టం లేదు ఆయన్ని. అన్నాడు, సార్ నేను మళ్ళీ కలుస్తాను సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను దండం పెట్టేసి వచ్చేసేసాను. మంచి పని. అలా చాలా ఒక ఎలా ఉండాలంటే కామన్ అండి. విశ్వనాథ్ గారితో వర్కింగ్ ఉందే సార్ మనకి సినిమా అసోసియేషన్? లేదండి, పరిచయం ఉంది, పరిచయం మాట్లాడుకోవటం అవన్నీ. ఒక సినిమా చేశాను, ఎవరే అతగాడనే సినిమా చేశాను నేను. చేశారా? చేశాను. ఓకే, చేశాను. అప్పుడు మామూలు కబుర్లు చెప్పుకోవటం, ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలిసినప్పుడు మాట్లాడుకోవటం అది ఉండేది. ఓకే, మంచి జ్ఞాపకాలన్నీ నింపుకున్నారు. నేను కాలేజ్ డేస్లో యంగ్ పీరియడ్లో ఉన్నప్పుడు అప్పుడు ఎవరెవరైతే అభిమానించానో వాళ్ళందరినీ కలిసా, వాళ్ళందరినీ మాట్లాడా. ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారిని కూడా చూసా, మాట్లాడా. ఎన్టీ రామారావు గారిని కూడా కలిసి మాట్లాడా. అవునా? నాసారం వెళ్ళాము, రాఘవేంద్ర గారు నేను. సామ్రాట్ అభిషేక్ షూటింగ్లో ఉన్నారు ఆయన. ఓహో, షూటింగ్లో ఉన్నారు. ఉన్నారు. తీసుకెళ్ళినప్పుడు కుర్చీలో కూర్చొని ఆయన ఇది కదా, ఆయన ఒక తీసుకెళ్ళి పరిచయం చేయగానే కూర్చోండి అన్నాడు. కూర్చుంటాగా స్వీట్ ఏదో పెట్టాడు. తర్వాత తాబేటికాయలో మజ్జిగ తెప్పించి ఇచ్చాడు. తాబేటికాయ అని ఉంటుంది, మన కుండలు చేసేవాళ్ళు. అవునవునవును, అందులో తాబేటికాయ. మోహన్ బాబు గారు, రాఘవేంద్ర గారు అందరం కూర్చున్నాం. ఓహో, చెప్పాడు రాఘవేంద్ర గారు, మా రైటర్ అండి మధురాజ్ అన్న. మాట్లాడా మజ్జిగ తాగానే, స్వీట్ అంతా మజ్జిగ తాగానే తాగండి మంచి. ఇంకా చెప్పాడు, బసవతారకమ్మ గారు ఒకసారి టీ నగర్లో ఒక ఆవును కొనుక్కొచ్చారు. ఆవును కొనుక్కొస్తే ఎన్టీ రామారావు గారు భార్య కదా అని ఆవిడకి తక్కువ రేటుకి మంచి ఆవును ఇచ్చాడు. ఆ ఆవుకి సన్స్, డాటర్స్, గ్రాండ్ డాటర్స్ పుట్టాయి. ఆ గ్రాండ్ డాటర్స్ మిల్క్ నుండి వచ్చిన మజ్జిగ ఇవ్వాలి. ఓకే, చాలా భలే అన్నాడు ఆయన. అది అనగా చాలా సంతోషం వేసింది. ఓకే, ఆవిడ కొన్న ఆవేంటి, తరాలు మారి వచ్చిన ఆవేంటి, అదే ఆవుల్ని ఇంకా ఈయన గుర్తుపెట్టుకొని భార్యను గుర్తు చేసుకుంటూ ఆ మజ్జిగ ఎన్టీ రామారావు గారు స్వయంగా ఇస్తున్న మజ్జిగ మనం తాగుతున్నాం అంటే ఒకటండి. అవన్నీ మనకి ఒక కొన్ని లైఫ్లో మన మెమరీస్, అవన్నీ గ్రేట్ మెమరీస్. స్వీట్ మెమరీస్ కాదు, గ్రేట్ మెమరీస్. రామారావు గారితో కూర్చొని మాట్లాడటం మనం ఎక్కడ. నేను వాళ్ళని తలుచుకున్నప్పుడు అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఇండస్ట్రీలో నేను రైటర్ అని తెలుసు కానీ నేను ఇంకా ప్రేక్షకుడిగానే ఉండిపోతా. రామారావు గారితో కూర్చొని మజ్జిగ తాగానా, నాగేశ్వర గారితో కూర్చొని టిఫిన్ చేశానా, ఇది నిజమేనా అనిపించేది ఆ టైంలో. తర్వాత ఇప్పుడు ఆలోచిస్తుంటే, ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు
అని నేను అదే చెప్తాను. నేను ఏ స్థాయి వాళ్ళని నాకు తెలియదు, కానీ వాళ్ళు వచ్చిన నాశనంగా చూస్తుంటారు. ఇట్లా ఇదేంటి నేను ఇట్లా చూస్తున్నా భయం వేస్తుంది. కాసేపు మామూలు కూల్ చేసి జోకులు వేసి వాడిని సెట్ చేసి నువ్వు నేను ఒకటే అనిపించి అప్పుడు పంపిస్తా. శోభన్ బాబు గారు తగిలేరండి ఎక్కడన్నా? తగిలారే అశ్వమేధం సినిమాకి ఓహో మాట్లాడా. అశ్వమేధం అప్పుడా? అశ్వమేధం. ఓకే ఓకే. ఆయన సన్నమాను దించేసాడు కదా, సన్నమామే కదండి ఆయన ఎదురుగా కూర్చుంటే ఆయన అవును మాట్లాడేటప్పుడు కానీ వాయిస్ కానీ అవును ఏమండి ఎలా ఉన్నారు స్టైల్ బాగుండేది. ఆయన చిన్న స్టైల్ ఉండేది ఆయన పలకరింపులు కూడా. మా వాయిస్ కూడా మంచి వాయిస్. కృష్ణ గారిది కూడా బ్రహ్మాండం. కృష్ణ గారు అంటే ఈ తరం మొత్తానికి తెలుసు, మొన్నటి వరకు కూడా తెలుసు కాబట్టి. ఇంకో ఉంటుంది, ఇంకో 50 ఏళ్ళు కూడా ఉంటుంది ఆయన పేరు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఓకే. అంటే తర్వాత ఉన్నదానే కాదు, ఉంటుంది. సినిమాకి ఫస్ట్ స్కోప్ తెచ్చింది కృష్ణ గారు, తెలుగు సినిమాకి. అవును, ఎన్నో విన్యాసాలు చేసింది కృష్ణ గారు. ఎవరెన్ని వెంచర్స్ ఏం చేశారని తెలియదు, కానీ ఏమండి వాళ్ళందరూ పునాదిరాళ్ళు కదండి. అవును, ఇండస్ట్రీ మొత్తం మనము దాటుకొని వాటి ద్వారా పైకి ఎక్కుతూ వచ్చి ఇంత శిఖరం మీద మనం కూర్చొని ఉన్నాం. నేను ఆ మధ్య ఒక సినిమా చూశానండి, బాగా ఓల్డ్ సినిమా. అంటే చెంచులక్ష్మి లాంటి సినిమా, పురాణం సినిమా. ఆ చెంచులు వేసుకునే డ్రస్సులు, ఆకులు, పూసలు అన్నీ ఆ సెట్లు ఆ రోజుల్లో వాళ్ళు వేసేసారు. ఆ రోజుల్లో మీరు బాగా గమనించండి, విజువల్ అనేది మనం ఈరోజు ఎట్లా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న ఇప్పుడు ప్రస్తుత మహోన్నతమైన దర్శకులు అందరూ కూడా అప్పటి సినిమాలు స్టార్టింగ్ నుండి వస్తున్నవన్నీ చూసి జ్ఞానం పెంచుకుంటూ ఆ తర్వాత తరం వాళ్ళు వేస్తున్న సెట్లు, డ్రస్సులు, అలంకారాలు, చెవుపోగుల దగ్గర నుండి, దుద్దుల దగ్గర నుండి, ఉంగరాల దగ్గర నుండి, హారాల దగ్గర నుండి అవన్నీ పెంచుకుంటూ, నాలెడ్జీ పెంచుకుంటూ, పురాణాలు చదువుకుంటూ వచ్చిన జ్ఞానంతో వీళ్ళు వేస్తున్నారు. ఎవరైనా చేసిన రెఫరెన్స్లు అక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. ఫస్ట్ సినిమా నుండి ఎంత జ్ఞాన ప్రవాహం వచ్చింది. ఇప్పుడు ఆ ప్రవాహంలో మనం చేరాం తప్ప మనతో మొదలైన ప్రవాహం కాదుగా ఇది. అవునా కాదు? నేను అనుకున్నా అంత జ్ఞానం అప్పటి నుండే స్టార్ట్ చేశారు మనకి విజువల్గా. ఇప్పుడు ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారండి? కృష్ణుడు ఇలా ఉంటాడు, విష్ణువు ఇలా ఉంటాడు, శివుడు ఇలా ఉంటాడు. అసలు ఆ డ్రెస్సులు మొన్న కూడా భూకైలాస్ చూశాను నేను. అసలు ఏం చూస్తున్నాం మనం, ఏం రాస్తున్నాం, ఏం చేస్తున్నాం? రామారావు గారు ఇలా కూర్చొని పాట దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో అని పాడుతుంటే అంత సెట్ అయిపోతుంది బాడీ అంతా. మీరు చూడండి ఒకసారి కొన్ని సినిమాలు రామారావు గారు, నాగేశ్వర గారు యాక్ట్ చేసినవి ఒక అద్భుతాలు కదా. ఆయన నాగేశ్వర గారు కలిసి యాక్షన్ అంటే అదండి. 3 గంటల 40 నిమిషాలు కూర్చోబెట్టేవాళ్ళు థియేటర్లో. ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్టిస్ట్, ఆ క్యారెక్టర్ అంటారే. అందులో నేను మా మిస్సెస్కి రిపీట్ చేసి పెట్టా. అందులో ఇట్లా కూర్చొని అన్యదైవమును కొలువా నీరు పాదము విడువా అంటాడు శివుణ్ణి. అన్యదైవమును అని ఫస్ట్ లైన్లో అన్యదైవమును కొలువా నీరు పాదమును విడువా అని మళ్ళీ అహంకారంతో అన్యదైవము అంటాడు. అంటే ఇంకోటి కొలవను నేను, అన్యదైవమును కొలువా నీరు పాదము విడువా అంటాడు. అన్నప్పుడు ఇట్లా ఎగరేసి ఎవరు అనగలరండి అది. అందం ఏంటి, ఆయన స్టైల్ ఏంటి, రావణాసుడి అహంభావం ఏంటి. నేను చెప్పాను మా మిసెస్తో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గమనించాలి వాళ్ళు ఎందుకు మహానటులైనారు. ఏంటి సార్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? దైనందిన జీవితం ఎలా ఉంటుంది మీది? రొటీనా ఎట్లా? ఎంజాయ్ చేస్తానండి. రైటర్ అంటే ఒకవేళ నైటే ఆలోచనలు వస్తాయి, నైట్ మేలుకుంటారా? ఎట్లా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆలోచనలు వచ్చే టైం అంటే ఏముండదు. మార్నింగ్ 5కి కూర్చుంటే ఏదైనా రాయాలంటే 8 కల్లా ఫినిష్ చేస్తా. 8, 9 కల్లా అయిపోతుంది. తర్వాత లేచి స్నానం చేసేసి పూజ చేసేసుకుని 1 అరగంట టిఫిన్ చేసి పని ఉంటే బయటికి వెళ్ళిపోవటం. ఎర్లీగా ఉంటే ఈ ప్రోగ్రామ్ అంతా ఎర్లీగా నడిచిపోతుంది. 8కి స్నానం చేసి బయటికి వెళ్ళిపోవటం. డిఫరెంట్గా మా ఇంట్లో ఉంటే మాత్రం ఇదే టైం. నేను అదే కదా ఇప్పుడు మన దీనికి కూడా నాకేమైందంటే మార్నింగ్ రాసుకునే టైము అది ఇప్పుడు హెవీ వర్క్ ఉంది కాబట్టి రాసుకున్న తర్వాత నీరసం వచ్చేస్తుంది నాకు. ఇంకా మీరు మాట్లాడే ఎనర్జీ కావాలి. ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్లాన్ చేసుకున్నా. ఈరోజు
ఓకే కానీ అట్లా వచ్చేసింది ఎనర్జీ, అదేం ప్రాబ్లం, అంతా హ్యాపీ. ఓకే ఓకే డైలీ ప్రోగ్రామ్ అంటే అది ఓకే అలాంటి టైం అని రాయాలని లేదు. ఓకే ఈవినింగ్ 4 to 5 రాస్తా, 6 రాస్తా, ఓకే మళ్ళీ మార్నింగ్ 5 to 8 అండి. ఓకే అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు ఉండరు, ఏం మాట్లాడరు. నా వల్ల ఎవరికైనా డిస్టర్బెన్స్ ఆ తర్వాత, అంతే తప్ప. ఇంటర్వ్యూకి ముందు 60+ అని చెప్పారు. అవును, అప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంటుంది ఆడియన్స్. అంటే 2009 దాకా మద్యపాన ప్రవీణాన్ని బాగా. 2009 దాకా మద్యపాన ప్రవీణ బాగా డ్రింక్ చేసేవాళ్ళ. మంచినీళ్ళ బదులు మందు తాగేవాడిని, మందు బదులు మంచినీళ్ళు తాగేవాడిని. అట్లా నేనే తగ్గించారా? తగ్గించుకుంటూ వెళ్ళిపోయినా, ఆపేసేసి ఆల్మోస్ట్ అలా. తర్వాత పెద్ద మీటింగ్లు అత్యవసర పరిస్థితి, అత్యంత ఆత్మీయులు, నిజంగా ప్రేమించి మనసు విప్పి మనం మాట్లాడుకోవాల్సిన మనుషులు కావాల్సిన వాళ్ళు అని వాళ్ళంటే రాజా ఒకసారి మనం మాట్లాడుకోవాలి అని అంటే అప్పుడు వెళ్తా. అంటే క్వశ్చనే లేదు. మధ్య ప్రియులు అన్నారు 2009 వరకు అన్నారు. కెరీర్ పీక్ ఉన్న టైంలో ఇది మీకు అడ్డం కనిపించలేదా ఈ అలవాటు? లేదా, సరదా అనిపించేది అంత. సరదా అనిపించేది. అంటే అప్పుడు భారీ ఎత్తున తాగింది లేదు. స్టార్టింగ్లో ఊరికే సరదాగా అందరం ఏజ్ గ్రూప్ వాళ్ళు అంతా ఉండేవాళ్ళం కదా, అందరూ 25-30 మధ్య ఉండే బ్యాచ్. ఈవినింగ్ కాగానే సరదాగా 2-3 పెగ్గులు అంటూ కూర్చునేవాళ్ళం, ఎటువంటి డిస్పర్స్. ఓకే, అంతే తప్ప అది మరో నాకు డిస్టర్బెన్స్ ఏం లేదు. తర్వాత వర్క్లో కూడా నాకు మందు వల్ల ఎప్పుడు డిస్టర్బెన్స్ లేదు. ఓకే. నా మీద మా చిల్లర కళ్యాణ్ కూడా జోకులు వేసేవాళ్ళు. అవునా? అంటే రాజా సీన్స్ రాస్తున్నాడంటే మామూలుగా రాస్తున్నాడా, మందులో రాస్తున్నాడా అని. లేదండి, మీకోసం మందు మానేసి రాస్తున్నాడంటే, ఏమయ్యా మందు మానేస్తేనే బాగా రాస్తాడా, మందు పడితేనే బాగా రాస్తాడండి వాళ్ళ దీక్షలో రాస్తుండేవాడు అప్పుడప్పుడు. మీరేంటే మీకోసం మందు పడితేనే బాగా రాస్తాడా అనేవాళ్ళు అతను. ఓకే ఓకే ఓకే. అంటే ఎప్పుడు నా వర్క్ డిస్టర్బ్ కాలే, ఎవరు డిస్టర్బ్ కాలే, నన్ను నేను కూడా డిస్టర్బ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అంతేగా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు బాబు, ఆల్ ఆఫ్ యూ, మీ స్టాఫ్కి అందరికీ.